ఈ నిరీక్షణ ప్రభువా యేసుక్రీస్తు వారి యందు మరి నిజం చేస్తారనేటువంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగినటువంటి వాడినై నా కొరకై త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామంలోనే ఆరాధించి మీకే అర్పిస్తుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. లేచి నిలబడి పాట పాడుకుంటాం. ఎవరైతే వ్యక్తిగతంగా ఆరాధన చేయలేకపోతూ వచ్చారో పాట ద్వారా ప్రభువును ఆరాధిస్తాం. పాట సంఖ్య 157, 155 పాటల బుక్లో యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు. యేసు నన్ను ప్రేమించితివి, ఆశ్రయము లేనప్పుడు, నీ శరణు వేడగానే నా పాపభారము తొలగి. యేసు నన్ను
రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటుద్దాం. ప్రభు యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. తగ్గించినట్టున్నారు. రండి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, ప్రభు వల్ల ప్రవేశించే మునుపు, ప్రభు యొక్క బలలో మనం చేయవేక మునుపు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మరియు ధవళమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచితిని. భూమి ఆకాశం ఆయన సొమ్ముకు నుండి పారిపోయాను, వాటికి నిలవ చోట కనబడకపోయాను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏంటి మాట అని అంటే ధవళ సింహాసనము. ఇలాంటిది ధవళ సింహాసనము. ధవళ సింహాసనం అన్నది ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ ధవళ సింహాసనం గురించి కొన్ని మాటలు మనం అర్థం చేసుకున్నట్లయితే కొన్ని విషయాలు ఇక్కడ బైబిల్లో రాయబడుతూ వచ్చినాయి. ఏంటంటే ఈ ధవళ సింహాసనం అన్నది అసలు దేని కొరకు అని అంటే, ఓ రకంగా మనం అర్థం చేసుకునే కోణంలో మనకు అర్థమయ్యే భాషను ఏంటంటే తీర్పు కొరకు. దేవుని కొరకు. దేని కొరకు? తీర్పు. ధవళ సింహాసనం మీద కూర్చుండి భూమి ఆకాశంలో ఆయన సొమ్ముకు నుండి పారిపోయాను, వాటికి నిలువ చోటు కనబడలేకపోయాను. గొప్పవారేమే కొద్దివారేమే మృతులైన వారు అందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉండడు చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథమందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. కాబట్టి ఇది ఎలాంటి సింహాసనము అని అంటే తీర్పు సింహాసనము అని అంటాం. తీర్పు తీర్చేది. ఈ ధవళ సింహాసనం ఎలాంటిదంటే తీర్పు. కాబట్టి చాలామంది బైబిల్ జ్ఞానులు ఇప్పటికే చెప్పేది ఏంటంటే ప్రభు ఏ సింహాసనం మీద కూర్చున్నాడు తెలుసా? ఇప్పుడు ఏ సింహాసనం మీద ఉన్నాడు ఆయన? చెప్పండి. ఏ సింహాసనం? కృపా సింహాసనం మీద ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? కృపా సింహాసనం మీద ఉన్నాడు. ఆయన కృపా సింహాసనం మీద ఉన్నాడు కాబట్టే, అంటే కృప కలిగిన వాడు ఉన్నాడు కాబట్టే మనకేం చేస్తున్నాడు? ఆయన కృపనిస్తున్నాడు. ఎందుకు? ప్రతి ఆదివారం వాళ్ళ దగ్గరికి వస్తాం, సరి చేసుకుంటాం, ప్రభా పాపాలు ఉండే తప్పులు ఉండే క్షమించని చేయెత్తుతాం. మళ్ళా ఆదివారం వస్తాం. మళ్ళీ ఆదివారం బ్రతికొస్తాం. ఏంటి కారణం ఏంటి తెలుసా? కృపా సింహాసనం మీద ఆయన ఉన్నాడు కాబట్టి. ఎక్కడ ఉన్నాడు? కృపా సింహాసనం మీద. బైబిల్ అంతా మనం అర్థం చేసుకుంటే మనకేం అర్థం కాదు. అర్థమైనయే అర్థం చేసుకోవాలి మనం. కానీ ఇక్కడ ఒక మాట ఏంటంటే కృపా సింహాసనం మీద ఉండి ఆయన కనురెప్పపాటులో వస్తున్నాడంట. కనురెప్పపాటులో వస్తాడు. సంఘం ఎత్తబడుతుంది, మార్పు చెందుతాము. కనురెప్పపాటులో మార్పు చెందబడుతున్నాము. మధ్యాకాశాన్ని కూడా కొనిపోబడుతున్న అనుభవాలు ఉన్నాయి. ఎక్కడ కొనిపోతాము? మధ్యాకాశాన్ని. సో మధ్యాకాశానికి కొనిపోబడినప్పుడు మృతులైన వారు, సజీవులైన వారు కానీ తమ తమ క్రియలను బట్టి ఏమొస్తుంది? జీతం వస్తుంది, బహుమానం వస్తుంది. కొన్ని బహుమానాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు బహుమానాల గురించి చెప్పం కానీ బహుమానాలు ఉన్నాయి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చూస్తే, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో నీతిమంతుడిగానే ఉన్నాయి. నీతిమంతుడు కలిగిన బహుమానం. పరిశుద్ధుడిగానే ఉండే, పరిశుద్ధుడు కలిగిన బహుమానం. ఇంకా అపవిత్రుడైన వాడు అపవిత్రుడిగానే ఉండి వాని బహుమానం ఉంది. ఎవరిని వదిలిపెడతల్లా. ఎవరి బహుమానాన్ని బట్టి వాళ్ళకి ప్రభు అనుమతిస్తున్నాడు. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ధవళ సింహాసనం మీదకి ప్రభు రాకమునుపే ఎందుకు వస్తున్నాడు? ఆ సింహాసనం మీదకి ఎందుకు వస్తున్నాడు? ఆ సింహాసనం మీద ఎందుకు కూర్చుంటున్నాడు?
అసలు ఆ సింహాసనం ఎలాంటిది? తీర్పు కొరకు. ఆ సింహాసనం మీద ఎందుకు? తీర్పు కొరకు. వాని వాని క్రియల చొప్పున అని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. తీర్పు కొరకు ఆ సింహాసనం. మానవుని యొక్క జీవితంలో ఇక్కడ అంటాడు కదా, ఇక్కడే రాయబడుతుంది క్లియర్గా. ఆ గ్రంథం ముందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ తమ క్రియల చొప్పున తీర్పు పొందిన మృతులు. కాబట్టి ఏం జరుగుతుంది అక్కడ? తీర్పు కొరకైన సింహాసనం. ధవళ సింహాసనం ఎలాంటిదంటే తీర్పు కొరకైన సింహాసనం. మానవుని యొక్క జీవితంలో తీర్పు తీర్చడం కొరకైంది. మానవుని యొక్క జీవితంలో తీర్పు తీర్చడానికి ప్రతి మనిషి తీర్పు తీర్చబడతాడు. తమ తమ క్రియలను బట్టి బహుమానం పొందేవారు ఉంటారు. అయితే ఇంతకుముందు మనం చూస్తూ వచ్చాము ఆరాధనలో మహిమగల సింహాసనము. ఏ సింహాసనము? మహిమగల సింహాసనం. మహోన్నతుడైన దేవుడు, మహామహోన్నతుడైన దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ప్రభు, అందరి చేత మహిమపరచబడి ఘనపరచబడి ఆరాధించబడుతున్న ప్రభు తన మహిమని తన యొక్క పరిశుద్ధులు ఉన్నటువంటి దేవదూతలను విడిచిపెట్టి తన మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకి నరావతారికి యేసు ప్రభు వచ్చి రక్త మాంసములు కలిగిన వాడికి లోకంలో జీవించాడు. అసలైన ఆ పరము నుండి, ఆ మహిమగల సింహాసనం నుండి, ఆ దేవుని సన్నిధి నుండి లేత మొక్క వలె పెరిగిన ఆయన ఎందుకు వచ్చాడు అంటే ఆ ధవళ సింహాసనం ఎదుట మన క్రియలను బట్టి మనం నష్టపోకుండా ఉండటం కొరకు. ఆ ధవళ సింహాసనం ఎదుట ఆయన మరొకసారి ఆసీనుడైనప్పుడు ఏం కావాలా? తీర్పు పొందకుండా ఉండటానికి. ధవళ సింహాసనం అన్నది, ధవళమైన సింహాసనం ఎలాంటిదంటే తీర్పు కొరకైనది. ఇక్కడేముంది మనం చూస్తున్నాం, 20వ అధ్యాయంలో చూసినట్లయితే తీర్పు అన్నది ఒకటి కనపడుతుంది. ఆ సింహాసనం మీద కృప లేదు. ఏమి లేదు? కృప లేదు. ఇప్పుడేముంది? కృప ఉంది. ఆ సింహాసనం మీదకి మారితే కృప లేదు. బహుశా ఆయన కనురెప్పపాట్లో మారితే, మన కళ్ళు ఒకసారి ఇట్లా అనే లోపల ఆయన సింహాసనం మారిపోతే మన జీవితం కూడా మారిపోయినట్టే, మన చరిత్ర కూడా మారిపోయినట్టే. ఏం మారిపోయింది? ఇప్పుడు వరకు విశ్వాసులమే, అసలైన విశ్వాసం ఆడ బయటకు వచ్చేసింది. ఇప్పుడు వరకు క్రైస్తవులమే, అసలైన క్రైస్తవం బయటకు వచ్చింది. అక్కడ నిజ స్వరూపాన్ని బయట పెట్టేదే ధవళ సింహాసనం. మనం ధవళమైన సింహాసనం ఏంటిది? నిజమైన మన స్వరూపాన్ని బయట పెట్టేది. చాలామంది అంటారు అద్దమని. అద్దము కంటే ఇంకా శ్రేష్టకరమైంది, అద్దము కంటే కూడా శ్రేష్టకరమైంది. ఉన్నదున్న జీవితాన్ని బయట పెట్టేది. దేవుని సన్నిధిలో ఎలా ఉంటున్నాం, దేవుని మందిరంలో ఎలా ఉంటున్నాం, దేవుని మందిరానికి వెలుపుట ఎలా ఉంటున్నాం, దేవుని సన్నిధిలో ఎలా జీవిస్తున్నాం, దేవుని మందిరానికి ఎలా జీవిస్తున్నాం, వెలుపుట మొత్తం బయటపెట్టే జీవితం అది. మన జీవితాన్ని బయటపెట్టే సింహాసనం అది. సహజమైన సింహాసనం కాదు అది, కృపాసింహాసనం కాదు. కృపాసింహాసనం అయితే ప్రభా క్షమించండి క్షమాపణ ఉంది కృపాకాలంలో. ఈ కృపాసింహాసనం కాదు, అది తీర్పు కొరకైనది. మన జీవితాన్ని బయటపెట్టే సింహాసనం అది. అయితే మనం ఏం చేయాలా? మన జీవితాన్ని బయటపెట్టే సింహాసనం ఎదుటికి మనం వెళ్ళక మునిపే సరి చేసుకోవాలి. ఏం చేయాలా? సరి చేసుకోవాలి. అయితే ధవళ సింహాసనము, ఈ ధవళ సింహాసనం మీద ఎవరికి తీర్పు వస్తుంది అంటే 7 అంతల అనుభవాలు చూడవచ్చు. కానీ టైం లేదు కాబట్టి త్వరగానే నేను ముగిచ్చేస్తాను. సమయం కూడా తక్కువే కాబట్టి మనకుంది, త్వరగా ముగిచ్చేస్తాం. కాబట్టి మా దగ్గర వాస్తవానికి టేబుల్ వర్తమానం అంటే మ్యాక్సిమం 1.5 hours ఉంటుంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం గురించి ఎక్కువ ధ్యానిస్తాం. మేము ఇప్పుడు 7 సంఘాల గురించి ధ్యానిస్తున్నాం. ప్రజెంట్ ప్రకటన గ్రంథంలో ఉండే 7 సంఘాల్లో 6 సంఘాలు 6 నెలల నుండి ధ్యానిస్తున్నాం. ఒక్కో సంఘం ఒక్కొక్క నెల, 6 నెలలు అయిపోయింది. డిసెంబర్తో కంప్లీట్ చేసాం. జనవరి నుండి జూన్ వరకు 7వ సంఘం గురించే ధ్యానిస్తాం. 6 నెలలు. ఈ 6 సంఘాలు 6 నెలలు, ఒక సంఘమే 6 నెలలు, సంవత్సరం గడిచిపోయింది. ఆలో ప్రభు చిత్తం అయితే ట్రాన్స్ఫర్ వచ్చేసింది. అందుకని కాబట్టి శ్రేష్టకరమైనది, ఇది చాలా విలువైనది. మా దగ్గర టైం ఎక్కువ పట్టింది, టైం ఎక్కువ పట్టినాను, త్వరగానే ముగిచ్చాను. కాబట్టి బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? ధవళ సింహాసనం, తీర్పు సింహాసనం, మన జీవితాన్ని బయట పెట్టే సింహాసనం, మనం ఎలా జీవిస్తున్నామో తెలియపరిచే సింహాసనం, లోపల ఎలా బయట ఎలా ఉంటున్నామో బయటకు చూపించే సింహాసనం. తిమోతి అంకుల్ దగ్గర నేను ట్రైనింగ్లో ఉన్నాము. తిమోతి అంకుల్ దగ్గరికి వచ్చే వాళ్ళందరికీ అంకుల్ మాట చెప్పేవాడు, ఒక మాట అడిగేవాడు, చెప్పడం కదా అడిగేవాడు. ఏంటంటే మేము పక్కనే కూర్చునేవాళ్ళం, ఎవరన్నా వస్తే టక్కునే వెళ్ళటం, గ్లాస్ వాటర్ తీసుకురావటం. అంకుల్ అనేవాడు, అరే అది ఎత్తురానా అనేవాడు. ఏంటదంటే ఒక స్వీటు, ఫస్ట్ స్వీట్ ఇచ్చేవాడు, తర్వాత అడిగేవాడు, అరే లోపల బయట బాగుండవా అని.
ఏమడిగాడు? లోపల బయట బాగుండవా? వీళ్ళు ఏమనుకున్నారంటే అంకుల్ ఇంట్లోకి వచ్చినప్పుడు అంకుల్కి ఇంటి బయట ఉన్నప్పుడు ఎట్లా ఉండవు అని అడుగుతున్నట్టు ఉన్నాడు, బాగానే ఉండవు అంకుల్ అనేవాడు. పొరపాటు అది కాదు నేను అడుగుతుంది, లోపల బయట బాగుండవా? బాగానే ఉండవు అంకుల్, అంతా బాగున్నావు. అర్థమైందా నీకు ఎందుకు అడిగానంటే, అవును అంకుల్ ఇంటి బయట ఇంటి లోపల బాగానే ఉండవు అంకుల్ అన్నారు. అది కాదురా, నీ విశ్వాస జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో, నువ్వు ప్రభుతో గడిపే సమయంలో అంతరంగంలో ఎలా ఉండవు, బయట ఎలా ఉండవు? లోపల ఉండవాడే బయట ఉండాడా? బయట ఇంకొకటి వచ్చాడా? ప్రత్యేకమైన వాడు ఎవడన్నా ఉండాడా? లోపల ఎవడున్నాడు? లోపల ఉండవాడే బయట ఉండాడా? బయట ఇంకోటి వస్తున్నాడా? ఒకసారి ఆలోచించుకో. ఒక అతనికి అలాగే చెప్పేదానికి ముఖం మార్చేశాడు. ఏం చేశాడు? ముఖం మార్చాడు. తిమోతి అంకుల్ దగ్గరికి వచ్చి ప్రేమతో వచ్చి ప్రార్థన చేయించుకుందాం అంటే లోపల బయట అని అడుగుతాడేంటి? మొహం మార్చుకున్నాడు. తర్వాత మేము చెప్పాం, బ్రదర్ అంకుల్ అడిగింది చాలా వాస్తవం. లోపల ఒకలాగా బయట ఒకలాగా ఉండకూడదు. క్రైస్తవులు అంటే యథాస్థితిగా ఒకటేలాగా ఉండాలి. పై రూపం ఒకటి, లోపల ఒకటిలాగా బయట ఒకటిలాగా ఉండకూడదు, ఒకేలాగా ఉండాలి. అంతరంగంలో ఎలా జీవిస్తావు బయట కూడా అలాగే ఉండు. బయట ఎలా ఉంటున్నావు అంతరంగంలో అలా ఉండు. వేషధారణ వద్దు. దేవుని మందిరంలో ఒకలాగా, దేవుని మందిరంకి వెళ్ళిపోవడం ఇంకోలాగా ఉండొద్దు. దేవుని మందిరంలో ఎంకన్నలాగా దేవుని మందిరంకి వెళ్ళిపోవడం ఏసన్నలాగా ఉండొద్దు. ఒకలాగానే ఉండు. లోపల బయట ఒకటేలాగుండు. బయటకు వద్దు. బయటకుంటే లోపల ఒకటే, బయటకుంటే అక్కడ తెలుస్తుంది మన జీవితం. ఎక్కడ? ధవళ సింహాసనం దగ్గర. మన జీవితాన్ని బయట పెట్టే సింహాసనం ఎదుట, మనం ఎట్టంటే వాళ్ళమో బయట పెట్టే ఎదుట, ఆ సింహాసనం దగ్గర మన జీవితం మొత్తం, రహస్యమైన జీవితం మొత్తం బయట పెట్టే సింహాసనం అది. నువ్వు లోపల ఎలా ఉంటావో బయట ఎలా ఉంటామో మనం అందరం ఒక దినాన్ని ఆయన ఎదుట నిలబడతాం. అప్పుడు ఆయనే చెబుతాడు, బెరాకాలో దేవరకొండలో ఉన్న విశ్వాసిని ప్రభు అంటే, అవునా దా దగ్గర దా అమ్మ రా, నువ్వు చాలా పెద్ద విశ్వాసి, అయ్యారా నువ్వు చాలా పెద్ద విశ్వాసి, చాలా అనుభవం కలిగినోడు, రా అని దగ్గర తీసి ఇదిగో ఇది నీ జీవిత చరిత్రని బయట పెడతాడు. ఏం చేస్తా? బయట పెడతాడు. ఏం చేసేమో, ఎలా ఉంటున్నామో, లోపల ఎలా బయట ఎలా ఉంటున్నామో, దేవుని మందిరం ఎలా ఉంటున్నామో, దేవుని మందిరానికి వెళ్ళి ఎలా ఉంటున్నామో అన్నీ బయట పెడతాడు. ఏది విడిచిపెట్టడు. ఏది విడిచిపెట్టేవాడు కాదు. ఏది విడిచిపెట్టడు. ఇంకా చెప్పమంటావా? ఒకనొక ప్రాంతంలో నేను ఆంధ్రాలో సేవ చేస్తూ వచ్చా. 7 సంవత్సరాలు సేవ చేశా. అక్కడ మందిరం లేదు, సువార్త చేసి సంఘం ఆరంభించి ఒక మందిరం 2 బ్రాంచ్లు ప్రభు కృపను బట్టి అయినాయి. అక్కడ పరిచర్య యొక్క ప్రభు మాట్లాడితే జూబ్లీ వేసుకొచ్చి అక్కడి నుంచి మరలా అంకులోళ్ళు పంపిస్తే నర్సాపూర్ సేవ చేస్తున్నా. సినిమా యాక్టర్స్ మధ్యలో కూడా సేవ చేస్తున్నా నేను. సండే నైట్ ఆడ ఉండేది, సండే మార్నింగ్ నర్సాపూర్లో ఉండేది. మాకు 5 బ్రాంచ్లు ఉన్నాయి. మంచి పరిచర్య ఉంది. నేను ఆంధ్రాలో సేవ చేసినప్పుడు ఒక అక్క ఉంది. మా ఇంటి గల్లీలో గుండా వెళ్తూ ఉండేది, సీసీ రోడ్లో గుండా. ఇంటి ఆ గల్లీ చివరిలో ఆమె ఉండేది, కొద్దిగా అటు ఇటుగా. మందిరానికి వెళ్ళేటప్పుడు అంటే మీరు కాదు, అక్క మిమ్మల్ని అంటలేదు, మీరేమనుకోకండి. ఆ అక్క గురించి చెబుతున్నా. మీరు అట్టంటి వాళ్ళు కాదు, మీరు మంచివాళ్ళు. చక్కగా ముసుగేసుకునేది, రోడ్డు మీదే తల మీద ముసుగేసుకుని చక్కగా చీమలు చచ్చిపోతాయి అన్నట్టుగా నడిచేది. ఎటగు చీమలు చచ్చిపోతాయేమో ఎక్కువ నడిస్తేనే అట్లా నడిచేది. బాగా నడుచుకుంటూ వెళ్ళేది. మందిరంలో పాస్టర్ గారు లోదరం చర్చిలో ఈ 7th డే కదా, మనకులాగా ఉండదు. ప్రార్థన చేయండి అమ్మ అంటే ఏం ప్రార్థన చేసేది, ప్రవచనాలు కూడా చెప్పేసేది. ప్రార్థనలోనే ప్రవచనాలు కూడా వచ్చాయి. ఏదేదో భాష మాట్లాడేవాడు, ఆ భాష కూడా మనకేం రాదు, ఆ భాష వచ్చేసేది. పాస్టర్ గారు అనేవాడు, ఆ మైక్ కట్ చేయండి అమ్మ అనేవాడు, ఆమె కట్ అయిపోయేది. మైక్ కట్ చేయగానే ఆమె కూడా కట్ అయిపోయేది. సరే, మందిరంలో మంచి ప్రార్థన చేసింది, మంచి భక్తి పరులు, చాలా బాగుండిద్ది. రోడ్డు వెంట వచ్చేటప్పుడు మందిరం నుంచి ఎవరో ఏదో అన్నారంట. ఏదో అన్నారు, ఏం మాట్లాడాల, సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయింది. బైబిల్ తీసి ఇంటికాడ పెట్టేసింది, పెట్టాల్సిన ప్రదేశంలో. ఇక రివర్స్ వచ్చింది, రిటర్న్ వచ్చింది. ఎందుకు వస్తుంది అనుకుంటే అక్కడి నుంచే మొదలేసుకుంటూ వస్తుంది. యాడ్ నుండి బైబిల్ ఎక్కడైతే కింద పెట్టిందో అక్కడి నుండే మొదలేసింది. ఇక నువ్వు అట్టంటోడిరా, ఇట్లాంటోడిరా, ఇట జీవితం అట జీవితం ఆడ నుండే మొదలేసుకుంటూ వచ్చింది. దానికి నేను ఆశ్చర్యపోయి చూస్తున్నా, ఇదేంట్రా ఇప్పుడే మందిరానికి వెళ్ళి ఇప్పుడే చక్కగా వచ్చింది, చాలా మంచి విశ్వాసి, పరిశుద్ధంగా ఉంది, ఇలా ఉంది, ఇప్పుడేంటి ఎలా మాట్లాడుతుందంటే అసలైన రూపం బయటకు వచ్చింది. మందిరానికి వెళ్ళినప్పుడే వేషధారణ, పరిశుద్ధుణ్ణి, పవిత్రుణ్ణి, చాలా పరిశుద్ధ కలిగిన విశ్వాసిని, అసలైన రూపం అది. ఆడ నుంచి బయట రాగానే నిజ రూపం ఉంది. మందిరంలో ఎంతసేపు ఉంటావు? కొత్త సేవకుడు వస్తే 2 గంటలు 3 గంటలు ఉంటాం. పాత ఆయన అయితే ఎప్పుడు ముగిస్తాడని చూసుకుంటాం కాబట్టి తొందరగా ముగిచ్చేస్తాం, అయిపోయింది.
తొందరగా వెళ్ళిపోతాం. 2 గంటలు మహా కష్టం మీద అయితే ఇంకొక గంట ఉంటాం, అంతమించి ఎక్కువ ఉన్నాం, అంతమించి ఎక్కువ ఉంటానికి ఉండనివాడు కూడా వాడు తొందరగానే తీసుకెళ్ళిపోతాడు. ఎవడు? సాతానుడు. వెళ్ళిపోతాం. ఎంతసేపు ఉంటున్నా? 2 గంటలు 3 గంటలు. ఆ 3 గంటలే పరిశుద్ధత, ఆ 3 గంటలే పవిత్రత. మళ్ళీ ఈ 3 గంటల్లో మందిరంలో ఎవరైనా మన గురించి మాట్లాడుకుంటే బయట కూడా కాపు కోసుకుని కూర్చుంటాం. దానికోసం కూర్చుంటాం. నన్ను ఎందుకు అంటాడు, నా గురించి ఎందుకు మాట్లాడతాడు, నా గురించే మాట్లాడతాడు అనుకుంటాం. ఇంటికి వెళ్ళింది, బైబిల్ ఆడబడేసింది, వచ్చి స్టార్ట్ చేసింది. నువ్వు ఎట్టంటాడు అనుకున్నావురా, నాకు తెలియదు అనుకున్నా, నీ జీవితం నాకు తెలియదు అనుకున్నా. ఇంకా బూతు మాటలు తిట్టింది. ఆయన చెప్పకూడదు కానీ పులిపేట మీద ఉండవు, ఆయన మామూలుగా మాకు రావులే చెప్పట్లా. అట్టంటాడురా ఇట్టంటాడు. మీకు అందరూ తెలుసా బూతు మాటలు? తెలిసే ఉంటుందిలే, తెలవకుండా ఎందుకుంటుంది, ఏ భేదం లేదు, అందరం అదే. కాబట్టి అన్ని తిట్టుకుంటూ వస్తుంది. ఇదేంటి ఇట్ట మాట్లాడుతుంది? మందిరానికి వెళ్ళింది, సేవకుడు ప్రార్థన చేయమంటే ప్రవచనాలు చెప్పింది, ఇట్టంటే బూతులు చెప్తుంది. ఏంటంటే అప్పుడు నేను అడిగా, నా నోరు ఆగదు, తొందరపడి తిట్టించుకోవడం ఎక్కువ. అడిగా, ఏంటక్క వెళ్ళినప్పుడు ఏం పరిశుద్ధంగా వెళ్ళి వచ్చేటప్పుడు నేను తిడుతున్నావు అంటే, నువ్వు ఆగవయ్యా పాస్టర్ గారివి, నీకేం పని పాట లేదు, నువ్వు ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చోండి, ఈ పని నువ్వు చేసుకుంది. సరే నాకు ఇంకా ఏం బూతులు తిట్టలేదు, నా పని నేనే చేసుకోవటం మంచిది అనుకున్నా. తిట్టి పడేసేసేస్తుంది. ఎందుకు? ఒరిజినాలిటీ అదే. నిజమైంది మందిరానికి వెళ్ళేది కాదు, నిజమైన మందిరంలో కూర్చున్నది కాదు, ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. రేపటి దినం అసలైన ఒరిజినాలిటీ ఈ ధవళ సింహాసనం ఎదుట బయటకు వస్తుంది. ఏడొస్తుంది? ధవళ సింహాసనం ఎదుట మనం అక్కడ నుంచుంటే, రాయ్యా రామ్మ నీ కోసం ఎదురు చూస్తానని అంటాడు. వెళ్ళిన తర్వాత బయట పెడతాడు. బహుమానం ఇవ్వడానికి కాదు, జీవితం బట్టబయలు చేయడానికి, జీవితం అంతా అందరూ తెలిసేటట్టు చూపించడానికి. ఆ ధవళ సింహాసనం ఎదుట ఎవరుంటారు తెలుసా? మృతులైన వారు ఉన్నారు, సజీవులైన లేచిపడిన వారు ఉంటున్నారు. తీర్పు కొరకు వెళ్తున్నారు మృతులైన వారు. ఆ మృతులైన వారు తీర్పు కొరకు వెళ్తుంటే అందరితో పాటు నువ్వు కూడా ఉంటున్నావు. ఈ బెరాకలు ఎంతమంది ఉంటారో వాళ్ళతో పాటు నువ్వు కూడా ఉంటావు. అందరూ అనుకుంటారు, అయ్యో ఈమె తీర్పులోకి వెళ్తుంది ఏంటి, ఏమైనా ప్రభు అవమానిస్తున్నాడు ఏంటి, ఏమైనా ప్రభుని ఈయన నిందిస్తున్నాడు ఏంటంటే, ఈయన కూడా నిందిస్తున్నాడు ప్రభు. నిందించడా? వేషధారంగా ఉంటే నిందించడా? అప్పుడు అనుకుంటాం, బెరాకలు మంచి విశ్వాసే, మంచి ఆత్మీయులే, చాలా ఆత్మీయంగా ఉండేవాళ్ళే, చాలా ప్రేమగా ఉండేవాళ్ళే, చాలా ప్రార్థన పరులే. అంత ప్రార్థన బయటకు వచ్చింది. అక్కడ ప్రార్థన బయటకు వచ్చింది. ఎట చేస్తున్నామో, ఏం జీవిస్తున్నామో, ఏ క్రైస్తవ జీవితం, ఏ విశ్వాస జీవితం అంత బయటికి తీస్తాడు. ఏది వదిలిపెట్టడు, వదిలిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టడు, మొత్తం బయటికి తీస్తాడు. అది ధవళ సింహాసనం. వేషధారణ బయటకు వచ్చే సింహాసనం అది. వేషధారణ బయట తీసేది, చేసిన తప్పులకు తీర్పు పొందే సింహాసనం అది, తీర్పు ఇచ్చేది. ఊరకనే వచ్చింది కదా అది. కృపాకాలంలో ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడే, బల్ల సమీపంగా ఉన్నప్పుడే, ప్రభుదేహం మనకు సమీపంగా ఉన్నప్పుడే మారుమోసు పొందాలి, జీవితం మార్చుకోవాలి. సమయం పోయిన తర్వాత, చేతులు కాలిన తర్వాత ఒక ఆయన ఆకులు పట్టుకున్నాడంట. ప్రయోజనం ఏముంది? ప్రయోజనం లేదు. చేతులు కాలిపోవడం అంటే చచ్చిపోవటమే. చచ్చిన తర్వాత ప్రభు నన్ను క్షమించండి, ఆ ధనవంతుల కంటే క్షమాపణ లేదు, ధనవంతుల కంటే క్షమాపణ లేదు. ఉన్నప్పుడే, సమయం ఉన్నప్పుడు ఏం చేయాలా? బుద్ధి చక్కబెట్టుకోవాలి. సమయం ఉన్నప్పుడే, వెళ్తురు ఉన్నప్పుడు అన్ని చక్కబెట్టుకోవాలి, వెళ్తురు అన్నిటిని చక్కబెట్టుకోవాలి. ఏది పడితే చేస్తే కుదరదు. వెళ్తురు పోయినప్పుడు చూద్దామంటే బుద్ధి లేని కనికల వలె ఉంటాం, బుద్ధి లేని కనికల వలె. వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నారు, వచ్చాడు వెళ్ళిపోయాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. అయ్యా మేము కూడా విశ్వాసమే, బెరాక విశ్వాసమే, ఆత్మీయులమే, పరిశుద్ధులమే, సీనియారిటీ కలిగిన వారు, 40-30 సంవత్సరాల నుంచి సీనియారిటీ కలిగిన వారు, మాకు పరలోకం లేదంటావా? అసలు నువ్వెవరో నాకు తెలియదు అంటాడు. మత్తయి సువార్త 20 చదవండి, క్లియర్గా అర్థమైంది. నేను మిమ్మల్ని ఎరుగను అన్నాడు. మొక్కం మీద చెబుతున్నాడు. ఎవరికి? 5 కన్యకలకి. ఎవరు వాళ్ళు? కన్యకలు. రక్షణ, మారుమోసు, బాప్తిసం పొంది క్రైస్తవ జీవితంలో సిద్ధపాటు లేని విశ్వాసులతో అంటాడు కదా, మీ మొక్కు నేను ఎరగను, మీరెవరు నాకు తెలీదు. ప్రభా భక్సింగ్ గారు సావాసం ప్రభువా, హెబ్రోన్ అనుభవం ప్రభువా, మేమెంత క్రైస్తవం తెలుసా, బ్యాగులు వేసుకుంటాం ప్రభువా, పత్రికలు పంచుతాం ప్రభువా, ఆరాధిస్తాం ప్రభువా, స్తుతిస్తాం ప్రభువా, దశంభాగాలు ఇస్తాం ప్రభువా, నీకు సమర్పణ చేసుకుంటాం ప్రభువా, నా పేరు మందిరంలో కనబడేటట్టు చేసుకుంటాం ప్రభువా. అట్టంటివాడిని నేనెవరో నీకు తెలీదా? నీ మందిరానికి ఎన్నిసార్లు దశంభాగాలు ఇచ్చాను తెలియదు నీకు? ఎన్నిసార్లు నీ మందిరంలో సమర్పణ చేసుకున్నాను తెలీదు? నేనెవరో నీకు తెలీదా? అసలు నువ్వెవరో నాకు తెలియదు పో, నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు దేవుడు. అదే మాట రాయబడుతూ వచ్చింది, మొక్కం మీద అంటాడు. అప్పుడు తీర్పు ఉంది. అది ధవళ సింహాసనం, కఠినమైన తీర్పు. అయితే ఆ తీర్పులోకి వెళ్ళేది ఎవరో ఒక 7 వ్యక్తులు ఉన్నారు. ఇంకా వాక్యం స్టార్ట్ అవ్వాలా, ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. స్పెషల్గా వచ్చాను కాబట్టి టైం కూడా స్పెషలే, అర్థమైందా? కానీ తొందరగా ముగిస్తాం, ఎందుకంటే రాత్రి ఉంది కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. ఒక 7 విషయాలు ఉన్నాయి. ధవళ సింహాసనం తీర్పులోకి ఎవరు వెళ్తారు? 7 అంతల అనుభవం కలిగిన వారు. వాళ్ళ గురించి ధ్యానించి మునుపు చిన్న ప్రార్థన.
మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవవందనాలు. ఈ సమయంలో తండ్రి వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. నిలబడేవారు మేమైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవారు మేమైనా మాట్లాడించేది మీరు, మాలో ఆత్మ ఉన్నప్పటికీ ఆత్మని అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారి వాక్యం మీది. నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని, ఇక్కడ కూర్చొని నీ ప్రజలకు వాక్యం అందిస్తానికి అర్హత లేని వాడిని. దౌర్భాగ్యం నన్ను ఒప్పుకుంటున్నా ప్రభా, క్షమించండి. నీచుని నన్ను ఒప్పుకుంటున్నా, క్షమించండి. వారికంటే నేను జ్ఞానవంతుని కాదని ఒప్పుకుంటున్నా, క్షమించండి. కూర్చున్న నీ ప్రజలకి వాక్యం అందిస్తాను, నా జ్ఞానం సరిపోదు ప్రభా. ఇది మానవుని జ్ఞానం అసలు వాక్యం ధ్యానించడానికి ఎప్పుడూ సరిపోదు. కాబట్టి నీ పరలోకపు జ్ఞానం మాకు అనుగ్రహించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కదేహో మాకు కాదు, నీ కృపాసత్తును నీ నామను మహిమ కలిగిన కాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని, ఇదనం పరిచర్య అంతా దీవించమని, నాతో మాట్లాడమని, బలలో పాల్గొనకు మునుపు మొదట నన్ను నేను సరి చేసుకోవాలని నన్ను మీరు సరి చేయండి. సరి చేయబడిన బలలో పాల్గొండి. నాతో పాటు సహపాఠి వారు సహోదరులందరూ కూడా ఆ రీతిలో పాల్గొనడానికి, సరి చేసుకుని పాల్గొనడానికి సాయం చేయండి. ధవళ సింహాసనం ఉంది, తీర్పు సింహాసనం ఉంది, భయంకరమైన తీర్పు. అది ఇది కృపాకాలమే, తీర్పు కాలం రాబోతుంది. దాంట్లోకి మేము రాకమునిపే మా జీవితాన్ని బయటపెట్టే దినం అది బయట పెట్టక మునిపే మేము సరి చేసుకోవడానికి సాయం చేయమని, మాతో మాట్లాడమని. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పడదంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. కనబడే దుష్ట ఆలోచనలు, శత్రుకార్యాలు లయపరచండి. పైన ఉన్న అభిషక్తుల, కింద ఉన్న అభిషక్తులను ఒకసారి జ్ఞాపకం చేసుకుని, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నా పైన కుమ్మరించమని. నీ అభిషేకము పైన ఉన్న అభిషక్తులు, కింద ఉన్న అభిషక్తులు అభిషేకించకపోతే నేను నడిపింపు లేదు, నాకు నడిపించబడలేను. నేను మానవ జ్ఞానంతో ధ్యానించినది పనిచేయదు. మీ జ్ఞానము, మీ యొక్క ఆలోచనలు నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నేను జ్ఞాపకం చేసుకుని మీ నడిపింపు దయచేయమని మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఇప్పి పటజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించి నాతో మీరు మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్ని గంటల కన్నా క్లోజ్ 1:30 అన్నాడు అన్న. కాబట్టి త్వరగానే ముగిచ్చేద్దాం. 1:30 అవుతుంటే మీరు అందరూ చేతులు ఎత్తండి. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది ముగిచ్చేద్దామని. సరేనా? రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చూసినట్లయితే, తీర్పు సింహాసనం మీద ప్రభు కూర్చున్నప్పుడు, మన జీవితాన్ని బయట పెట్టేటప్పుడు, మనం ఎలా ఉండామో చూపించేటప్పుడు మనం నష్టపోతాం. ఈ తీర్పు సింహాసనం దగ్గరికి ఎవరు వెళ్తున్నారు, తీర్పు ఎవరు పొందుతున్నారు అంటే 7 అనుభవాలు చెప్పవచ్చు. దాంట్లో మొదటి మాటను చూద్దాం రండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయినను మొదట నీ కుండిన ప్రేమను వదిలితివి, నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. తప్పు మోపితే ఏమైంది? నేరం మోపబడితే శిక్ష కదా, తీర్పుకి వచ్చేది కదా. బైబిల్లో రాయబడుతున్న మొదటి మాట ఏంటి తెలుసా? ధవళ సింహాసనం ఎదుట, తీర్పు సింహాసనం ఎదుట, మన జీవితాన్ని బయటపెట్టే సింహాసనం ఎదుట ఎవరు ఉండబోతున్నారు అని అంటే, మొట్టమొదటిగా మొదటి ప్రేమను మరిచిన వారు. ఎవరు? మొదటి ప్రేమనే, క్రీస్తు ప్రేమ. అది ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ, ప్రభు ప్రేమ. ఎవరైతే మొదటి ప్రేమను మర్చిపోయారో, మొదటి ప్రేమని మర్చిపోయారో, వాళ్ళు ఒక దినాన దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలబడాలి తీర్పు కొరకు. ఆరంభంలో రక్షించబడినప్పుడు ప్రేమ ఎలా ఉంది? తోటి సహోదరులంటే ప్రేమ ఎలా ఉండిద్ది? సహపాఠి విశ్వాసులంటే ఎంత ప్రేమ ఉండేది? ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు విశ్వాసం చూస్తే ఎందుకు కోపం వస్తుంది? విశ్వాసం చూస్తే ఎందుకు అసూయ వస్తుంది? వాళ్ళు ఎందుకు అలా ఉన్నారు, వీళ్ళు ఎందుకు అలా ఉన్నారు? ఎందుకు అనుకున్నాను తెలుసా? మొదటి ప్రేమను మర్చిపోయాము. ఆ మొదటి ప్రేమను మర్చిపోయాం కాబట్టి అసూయ వచ్చేసింది. ఆ మొదటి ప్రేమను మర్చిపోయాం కాబట్టి కోపం వచ్చేసింది. ఆ మొదటి ప్రేమను మర్చిపోయాం కాబట్టి ద్వేషం వచ్చేసింది. ఆ మొదటి ప్రేమను మర్చిపోయాం కాబట్టి ఒకటంటే ఒకటికి కోపము, కక్షలు ఇవన్నీ కూడా కొనసాగుతూ వస్తున్నాయి. ఎందుకు? మొదటి ప్రేమను పోగొట్టుకున్నాం. మొదటి ప్రేమ పోగొట్టుకున్నాము. ఆరంభంలో రక్షించబడినప్పుడు, క్రీస్తు యేసు కలిగిన ప్రేమను పొందినప్పుడు, మొదటి ప్రేమను మనం పొందినప్పుడు ఎవడన్నా ఉమ్ము పూసినా తుడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరన్నా తిట్టినా నాకెందుకు దేవుడు చూసుకుంటాడని వెళ్ళిపోయేవాళ్ళం. ఎవరైనా అవమానించినా ప్రభు ఉండాలని అనుకున్నాడు. అప్పుడున్న ప్రభు ఇప్పుడు లేడా? అప్పుడు జీవించిన ప్రభు ఇప్పుడు జీవిస్తలేదా? అప్పుడు నీతో ఉన్న ప్రభు ఇప్పుడు లేడా? ఎందుకని? ఉండడం లేదు మనకు అర్థమైద్ది. మనతో ప్రభు జీవిస్తున్నాడు లేదు మనకు అర్థమైద్ది.
మనం ప్రభువులో ఉండవో లేదో మనకు అర్థమైంది. మొదట ఉన్నప్పుడు ఎందుకు తుడిచిపోయా, అనేకులు ఉమ్మోస్తే ఎందుకు తుడిచిపోతూ వచ్చా, తిడితే ఎందుకు తుడిచిపోతూ వచ్చా, నాకెందుకు లేని ఫోన్లో దేవుడు చూసుకుంటాను ఎందుకు వెళ్తూ వచ్చా, అది మొదటి ప్రేమ, అది మొదటి ప్రేమ. ఇప్పుడు లేదు, ఇప్పుడు లేదు ఆ ప్రేమ, ఇప్పుడు పోయింది. ఎవరన్నా ఏదన్నా అంటే కోపం ముందర వచ్చేస్తుంది, ద్వేషం ముందర వచ్చేస్తుంది, అసూయ ముందర వచ్చేస్తుంది, కక్షలు వచ్చేస్తున్నాయి. కారణం ఏంటి? మొదటి ప్రేమ పోగొట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ బయలుదేరుతున్నాయి. అసూయ, అహంకారం, దేశము, ఇంకా కలహము, కోపము ఎక్కడి నుంచి వస్తున్నాయి? మొదటి ప్రేమను పోగొట్టుకుంటే. ఎక్కడి నుండి వస్తున్నాయి? మొదటి ప్రేమను పోగొట్టుకుంటే. ప్రత్యేకంగా ఎవరిని అడగవసరంలా నువ్వు, అన్న నాలో మొదటి ప్రేమ ఉందా పోయిందా, ఎవరిని అడగవసరంలా. నిన్ను నువ్వు సరి చేసుకుంటే చాలు, నన్ను నేను సరి చేసుకుంటే చాలు. కోపం వస్తుందా? పోయింది మొదటి ప్రేమ. ద్వేషం వస్తుందా? పోయింది మొదటి ప్రేమ. అసూయ వస్తుందా? పోయింది మొదటి ప్రేమ. ఆ ప్రేమ లేకే. ప్రేమ ఎలాంటిది? ప్రేమ సమస్త దోషములను కప్పుతుంది. కప్పే ప్రేమ బయటికి ఎందుకు వస్తుంది? కప్పే ప్రేమ దాటింది కాబట్టే. ప్రేమ అన్నిటిని కప్పేస్తుంది. కోపాన్ని కప్పేసింది, ద్వేషాన్ని కప్పేస్తుంది, అసూయని కప్పేస్తుంది, కలహాలను కప్పేస్తుంది, ద్వేషాలను కప్పేస్తుంది. అటువంటి ప్రేమ ఇప్పుడు అటువంటి ప్రేమ లేదు కాబట్టి, కప్పే ప్రేమలో నుంచి మనం వెలుపడికి వచ్చాం కాబట్టి, కప్పుతున్న ప్రేమ నుంచి బయటకు వచ్చాము కాబట్టి అన్నీ బయటకు వస్తున్నాయి. ఎట్లా వచ్చింది తెలుసా? ఎట్లా వచ్చామంటే, కోడి ఒక గ్రద్ద వచ్చింది అనుకోండి, తన పిల్లల్ని ఏం చేసిద్ది? రెక్కల కింద, గట్టిగా చెప్పండి, రెక్కల కింద తీసుకొచ్చి కాపు కాసుకునేది. అదే రెక్కల కింద ఉన్న కోడి పిల్ల బయటికి వెళ్తే, అదే రెక్కల కింద ఉన్న కోడి పిల్ల బయటకు వస్తే ఏం జరిగిద్ది? చెప్పండి గట్టిగా. గద్ద ఎవరు? బాగా గుర్తుపెట్టుకోండి. మనం ఎత్తుకుపోయినా ఉన్నామో లేకపోతే రెక్కల కింద ఉన్నామో మనకు అర్థం కావాలి. అందుకని ఎవరు? సాతానుడు ఎత్తుకుపోతున్నాడు. ఎందుకు? మింగటానికి. బయటకు వస్తే ఎత్తుకుపోయినట్లే. మొదటి ప్రేమను విడిచి బయటకు వచ్చాం. సమస్తాన్ని, పాపాన్ని, ద్వేషాలను కప్పే మొదటి ప్రేమలో నుంచి బయటకు వచ్చేసాం కాబట్టి అసూయ వచ్చింది, సాతాను వచ్చేసాడు. ద్వేషం వచ్చింది, వాడు వచ్చేసాడు. కోపం వచ్చేసింది, వాడు వచ్చేసాడు. ఎందుకు? మొదటి ప్రేమ పోయింది. మొదటి ప్రేమను పోగొట్టుకుని ఈడ కూర్చుని ఉన్నాం మనం. అందరూ కాదు, కొందరే. పోయింది మొదటి ప్రేమ. ఎందుకంటే ఇవన్నీ వచ్చేసినాయి కదా. ఇవి ఉంటే అది ఉండదు, అది ఉండదు. మొదటి ప్రేమ కావాలంటే కోపాన్ని విడిచిపెట్టాలి, అసూయని విడిచిపెట్టాలి, అహంకారాన్ని విడిచిపెట్టాలి, గర్వాన్ని విడిచిపెట్టాలి, అతిశయాన్ని విడిచిపెట్టాలి, ద్వేషముని విడిచిపెట్టాలి. ఇవన్నీ విడిచిపెడితేనే మొదటి ప్రేమ మనలో ఉంటుంది. ఇవన్నీ లేకపోతే ఉండటం కష్టం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ధవళమైన సింహాసనం ఎదుట, తీర్పు సింహాసనం ఎదుట మొదటి ప్రేమను కోల్పోయినవాడు ఖచ్చితంగా నిలబడతాడు. ఎందుకంటే నేరం మోపబడింది. ఎందుకు నిలబడుతున్నాడు? నేరం ఒకటి మోపబడింది. జాగ్రత్త. ప్రభు ప్రేమ కలిగి ఈ లోకానికి వచ్చాడు. మనకి మహిమగల సింహాసనం మీద మనల్ని కూర్చోబెట్టడానికి ఇక్కడికి వచ్చాడు. ఆయన మనల్ని నశింపజేయడానికి రాలా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. అయితే ఆ ధవళ సింహాసనం తీర్పులోకి, ప్రభు యొక్క తీర్పులోకి మనం వెళ్ళకూడదంటే మొదటి ప్రేమను ఎక్కడ పోగొట్టుకున్నామో తిరిగి సంపాదించుకోవాలి. ఇది 2023 మరొక రోజు కాదు, మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరం రాబోతుంది. మొదటి ప్రేమను విడిచిపెట్టి 2023 వరకు కొనసాగుతూ వచ్చి 2024లో కూడా దాంతోనే వెళ్తావా? అదే కావాలి నీకు. మొదటి ప్రేమ లేకుండానే దాంట్లో ప్రవేశిస్తా. ఈరోజు ఎందుకు ఇచ్చాడు తెలుసా? బల్ల కొత్త సంవత్సరం రాకమునిపై మనకు ఆదివారం ఎందుకు ఇచ్చాడు తెలుసా? కొత్త సంవత్సరం రాకముని ఆదివారం ఎందుకు ఇచ్చాడు? ఆరాధన ఎందుకు ఇచ్చాడు? ప్రభు బల్ల ఎందుకు ఇచ్చాడంటే, మొదటి ప్రేమను కోల్పోయాము, దాన్ని సంపాదించుకుని కొత్త సంవత్సరంలో ప్రవేశించమని ఈ ప్రభు బల్ల ఇచ్చాడు. కోల్పోయినదాన్ని తిరిగి సంపాదించుకోవడానికి ఇచ్చాడు. కోల్పోయిందని సంపాదించుకోవడానికి. ప్రభు ఎలాంటి వాడు? ప్రేమామయుడు. ప్రభు దేహం ఎలాంటిది? ప్రేమ కలిగిందే. ప్రభు దేహం ప్రేమ కలిగిందే. ఆ దేహంలో ప్రేమ కలిగిన దేహంలో పాల్గొన్నారంటే మొదట మనకు ప్రేమ ఉండాలి. మొదటి ప్రేమను విడిచిపెట్టి, యేసు ప్రభు వారు మొదటి ప్రేమను మనం పొందాం ఒకప్పుడు, దాన్ని విడిచిపెట్టి బలలో పాల్గొంటే తీర్పే. ఆ మొదటి ప్రేమను ఎక్కడ విడిచిపెట్టామో సరి చేసుకుందాం, తిరిగి మొదటి ప్రేమను పొందుకుందాం. అసూయలు, ద్వేషాలు, అహంకారాలు, కోపాలు, ద్వేషాలు ఇవన్నీ తొలగించుకుందాం. ఏది జరిగినా దేవుడు ఉండడానికి ముందరకెళ్దాం. దాచిపెట్టుకోవద్దు. సూర్యుడు అస్తమించే లోపలే పోవాలి. సూర్యుడు ఎన్నిసార్లు అస్తమిస్తున్నాడు, ఎన్నిసార్లు ఉదయిస్తున్నా ఇంకా ఎందుకు ఉంటుంది?
మొదటి ప్రేమ లేదు కాబట్టి అన్నీ. మొదటిది, ధవళ సింహాసనం ఎదుట తీర్పులో మొదటి ప్రేమను విడిచిన వారు ఆ సింహాసనం ఎదుటికి వస్తున్నారు. అందరూ వస్తారు. వారిలో ప్రాముఖ్యంగా తీర్పు మొదటి ప్రేమను విడిచిన వారికి. ఎందుకంటే వారి మీద నేరం ఒకటి మోపబడుతుంది. అదే నేరం మోపబడిద్దో దేవుడికే తెలుసు. నేరం మోపబడితే శిక్ష కావచ్చు. కాబట్టి మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం చెప్పే మాట, ధవళ సింహాసనం మీద మొదటి ప్రేమ విడిచిన వారికి తీర్పు. రెండోదిగా చూస్తున్నట్లయితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నీవు ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారుమనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారుమనసు పొందితేనే సరి. లేని అలా ఏమంటున్నాడు? నీ వద్దకు వస్తానంటున్నాడు. ఎందుకు? తప్పించడానికి, ఆశీర్వాదం తీసివేయడానికి, దేవుళ్ళని తీసివేసి తీర్పు కొరకు. ఇప్పుడు ఏం చేయాలా? ధవళ సింహాసనం ఎదుట, మన జీవితాన్ని బయటపెట్టే సింహాసనం ఎదుట మనం నిలబడేటప్పుడు దేన్ని బట్టి మనం నిలబడుతున్నాం తెలుసా? మొదటి ప్రేమను విడిచిపెట్టినందుకు. 2, మారు మనసు లేనందుకు. దేనికి? మారు మనసు. చాలామంది అంటారు, అసలు మారు మనసు అంటే అర్థం ఏంటి? మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి త్వరగా. పాత మనసు పోగొట్టుకున్నాం. ఇంకా పాత మనసు పోగొట్టుకుని, ఈ పాత జీవితం పాత మనసు కదక్క, మనసే జీవితం అయిపోయింది. తర్వాత నేను చెబుతాలే ఉండండి, మీరు చెప్పే లోపల 1.5 కూడా అయిపోయేటట్టు ఉంది. నేనే చెప్పేస్తా. మారు మనసు అంటే ఒకప్పటి జీవితం ఏదైతే ఉందో, తిమోతింకులు చెబుతూ వచ్చాడు. రక్షణ పొందిన కొత్తలో తిమోతింకులు, రక్షణ మారు మనసు పొందిన కొత్తలో తిమోతింకులు ఒక మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తుంటే చుట్టుపక్కల గోడకు అవతల వైపు సినిమా పోస్టర్లు అంటించుండే అంట. ఏముండే? సినిమా పోస్టర్లు. ఆ సినిమా పోస్టర్లను చూడాలి. అంకులు ఏంటంటే డైలీ చూసేవాడు కదా. రోజు మన గల్లీలోకి పీస్ మిఠాయి అమ్ముతాను కొద్ది మన పిల్లలు తినకుండా ఉంటారా? రోజు తింటారు. అట్టగా అంకులు కూడా రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన అనుభవంలోకి వచ్చినప్పుడు, రక్షణ పొందిన అనుభవంలోకి వచ్చినప్పుడు, మారుమూసు పొందిన అనుభవంలోకి వచ్చినప్పుడు సినిమా పోస్టర్లు ఉంటాయి. ఆ మార్గం గుండానే వెళ్ళాలితే చిచ్చి ఈ వద్దు, నాకు ఈ పోస్టర్లు నేను చూడగలను. రోజు చూసేవాడిని, ఇప్పుడు చూడకూడదు. ఎందుకు? పాపాలు ఒప్పుకున్నా. ఎందుకు? జీవితం మార్చుకున్నా. ఎందుకు? ప్రవర్తన మార్చుకున్నా. నేను పాపినని ఒప్పుకున్నా. వీటి వల్ల నేను పాపాత్ముడని ఒప్పుకున్నా. కాబట్టి నాకు వద్దని కళ్ళు ఎట్లా పెట్టుకుని, ఒక సైడ్ గాటిని చూడకోకుండా కళ్ళు ఎట్లా పెట్టుకుని పరిగెట్టుకుని దాటుకుంటూ వెళ్ళిపోయాడంట. అది మారు మనసు అంటే. ఒకప్పుడు ఏది చేస్తూ వచ్చామో, ఏవి చూస్తూ వచ్చామో అవి చూడకోకుండా వదిలిపెడతామే మారు మనసు అంటే. అది వద్దనుకోవటమే. అది నాశనమైనది, అది తప్పు అని అనుకోవటం, అది చేయకుండా ఉండటమే మారు మనసు. ప్రతి క్రైస్తవుడి ఇంటికి వెళ్తున్నాం సేవకులుగా మేము. ఇక మాకే తెలిసిద్ది ఆ బాధ. ప్రతి క్రైస్తవుడి ఇంటికి వెళ్తాం. ప్రతి క్రైస్తవుడి ఇంటికి వెళ్తే ఇటు వరకు చూస్తే తల కింద పెట్టుకునే దిండు అంత ఉండేది. ఇప్పుడు చూస్తే బెడ్షీట్ అంత అవుతుంది. ఏంటది అక్క? బాగా చెప్పారు, అనుభవాలు ఎక్కువ ఉండట్టుండే. ఒకప్పుడు ఎంత ఉంది? తల కింద పెట్టుకున్న దిండే, అది కూడా కష్టమే. వాళ్ళు పెద్ద టీవీ కొనుక్కొచ్చారా అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఎంత ఉంది? బెడ్షీట్ అంత అయిపోతుంది. ఒక అన్నింటికి వెళ్ళాం, అదే సినిమా హాల్ లాగా ఉంది. ఏందన్నా సినిమా హాల్కి ఏమైనా తీసుకొచ్చావా అన్న? లేదన్నా ఇది టీవీ అన్నాడు. ఫోన్లో అయితే నేను తొందరగా వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేసి ప్రభు వీళ్ళని దీవించాను వెళ్ళిపోయా. అంటే అసహ్యము. కానీ అదే కావాలి మనకి. ఒకప్పుడు వద్దనేగా దాంట్లో నుంచి బయటకు వచ్చింది, ఒకప్పుడు కాదనేగా దాని నుండి వచ్చింది. మారు మనసు రక్షణ బాప్తిసం ఎందుకు పొందావు? అది తప్పనేగా. ఆ జీవితం బాగాలేదనేగా. అది బాగలేదు, దానివల్ల తీర్పు వచ్చిందనేగా. ఆ జీవితం మార్చుకోవడానికే రక్షణ మారు మనసు బాప్తిసం పొందింది. మరలా ఎందుకు దాంట్లోకి వెళ్తున్నావు? ఇప్పుడు అవి ఎందుకు కావాల్సి వచ్చినాయి? నువ్వు విశ్వాసీ కాదా? నువ్వు రక్షించబడలేదా? నువ్వు మారు మనసు పొందలేదా? బాప్తిసం తీసుకోలేదా? క్రీస్తుతో పాటు చనిపోయి క్రీస్తుతో పాటు లేపబడలేదా? పాత జీవితం సమాధి చేయబడలేదా? పునరుద్ధానం కలగలేదా? అటువంటి అనుభవం రాలేదా? ఇంకెందుకు వెళ్తున్నావు మరి? ఎందుకంటే విడిచిపెట్టలేక, మారు మనసు లేక. ఎంతమంది టీవీలో ఉండి ఇంటికాడ చేతులు ఎత్తండి ధైర్యంగా. ఏ టీవీ లెక్క? బెడ్షీట్లా లేకపోతే పిల్లోసా? పిల్లో అయినా బెడ్షీట్ అని ఇప్పుడు అన్నీ ఓటేలండి. ఇది ఏమవుతుంది? ఏదైతే పాపంలో పడతాను, చిన్నదేం పెద్దదే ఉంది. ఆదేమో నరహత్య చేశాడా? మాట వెనకపోవడమే పాపం కదా. కాబట్టి ఏం జరుగుతూ వచ్చింది? వాటి వల్ల నష్టపోతామని తెలీదా? వాటి వల్ల కీడు వస్తుందని తెలీదా? పైపెచ్చి ఒక మాట చెబుతారు సేవకులకి, అన్నా అవి వాక్యాలు చూడటానికి మనమని చెబితే
ఎందుకక్క ఇంత పెద్ద టీవీ కొన్నారంటే వాక్యం వినపడాలన్నా. ఓకే, మన పిల్లలు వచ్చి చెబుతారు, కాదు కాదు అంకుల్, మొన్న మా అమ్మ సీరియల్ చూసింది, పలానా సీరియల్ చూసింది, పలానా టైం చూసింది, మా నాన్నగారు ఈ సినిమా చూశాడు, ఇది నిజం. అరే ఊరికా నీకేం తెలియదు అన్న, వాడేదో ఊరిని అంటాడు. పిల్లోడు కాదు, మన జీవితాన్ని బయట పెట్టేవాళ్ళు మన కుటుంబీకులే. మనం ఎట్లాంటి వాళ్ళము, మారుమనసు ఉందో లేదో, మంచి మారుమనసు కలిగి జీవిస్తున్నాం లేదా, బయట పెట్టేది మన గర్భ సంతానమే. బయటోడు ఎవడో బయట పెట్టేవాడు కాదు, మనం కన్న బిడ్డలే, మనం జన్మనిచ్చిన వాళ్ళే. వాడే బయట పెడతాడు వచ్చి. ఓ రోజు నేను ఒక ఇంటికి వెళ్ళి ఎట్లాగే వస్తే వాళ్ళ అమ్మ నాయన ఎట్లాగే చెప్పారు, వాడు పెడతాడన్న. ఇంకేం చెప్పేది తెలుసా, బొడ్డోళ్ళు అవేవో బొమ్మలు వస్తామంటాయి అన్న, టామ్ అండ్ జెర్రీ అట్లాంటివి చూసుకోవడానికి కొన్నామన్నారు. ఒక చిన్న పిల్లోడే, మీడియం వయసు, నాతో పాటు గేట్ దాకా వచ్చాడు, అంకుల్ నేను పంపిస్తా పదా అని. సరే బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే, అంకుల్ మీకు మాట చెప్పమంటారా అన్నాడు. చెప్పు అయ్యా అన్న. ఇంటికాడ మిమ్మల్ని చెప్పారు కదా మీ డాడీ, నువ్వు కూడా చెప్పేదో ఒకటి అన్న. ఏం లేదు అంకుల్, అన్ని అబద్ధాలు చెప్పింది మా అమ్మ మా నాన్నగారు, అన్నీ వాళ్ళే చూస్తారు, మేము చూడం. మాకు అసలు రిమోట్ ఎవరు అంకుల్, మాకు రిమోట్ ఇస్తే నేను నీకెందుకు చెప్పుకుంటాను, అది రిమోట్ ఎవరు వాళ్ళే చూసుకుంటున్నారు. ఏం చూస్తున్నారంటే సీరియల్స్ అంకుల్. 7:30కు మా అమ్మకి సీరియల్ వచ్చింది, 8:30కు మా డాడీకి సినిమా స్టార్ట్ అయ్యేది. అందుకోసం వాళ్ళు పట్టుకునేది. జీవితం బయట పెట్టేది ఎవరో కాదు, గర్భఫలం కోసం దేవుని సన్నిధిలో చల్లా అడిగేవే, దేవుడిచ్చాడే, ఆ గర్భఫలమే నీకు బయట పెడుతుంది నీ జీవిత చరిత్ర. ఎట్లాంటి వాళ్ళమో, బారు మనసు ఉందో లేదో, దేవుని మందిరానికి వస్తే బలలో పాల్గొంటే మనం ఏం చేస్తున్నామో, మన గర్భఫలమే మన మీద నిందిస్తుంది. ఎవరో కాదు, బయట వాళ్ళంటే కోపగించుకోవచ్చు, బయట వాళ్ళంటే ద్వేషించుకోవచ్చు. నీ గర్భమును పుట్టిన వారు నీ మీద నా మీద నిందలేస్తుంటే ఎట్టగు తప్పించుకోవడం లేదు కదా. మరి ఏం చేయాలా? ఇప్పటికైనా మారు మనసు పొందాలి. మారు మనసు ఒకప్పుడు వద్దనుకున్నావు, మళ్ళీ ఎందుకు వెళ్తున్నా? బూతులు మాట్లాడకూడదు, వద్దనుకున్నావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా? సినిమాలు చూడకూడదు, తప్పు, ఇప్పుడు ఎందుకు చూస్తున్నా? పరికమాల చెత్త అంతా వచ్చేసింది, పరికమాల చెత్త అంతా. నాకు ఆ పేర్లు కూడా రావు సరిగ్గా. ఇన్స్టాగ్రామ్ అంటారు, వాట్సాప్లు అంటే తెలుసులేండి, ఇన్స్టాగ్రామ్ అని, ఇంకేదో రీల్స్ అంటారు. ఏమేమి వస్తున్నాయో. ఓ రోజు రీల్స్ అంటే నిజంగా వాళ్ళు రీల్ వేస్తారేమో అని చూసా. రీల్ కాదన్నా, అది ఫోన్లో వచ్చే చిన్న షార్ట్ వీడియోస్ లాగా వస్తాయన్న. పనికిమాల చెత్త వచ్చేసింది ఇప్పుడు. యవనస్తులు పాపంలో పడిపోవడానికి చాలామంది దేవుని మందిరంలో ఉండే కూడా ఫోన్లు నొక్కునే వాళ్ళు ఉంటారు. దేవుని మందిరంలో ఉంటాం, ఫోన్లే నక్కుంటా కూర్చుంటాం. ఎందుకంటే ఏ వాట్సాప్లో ఏదో వచ్చిందో మెసేజ్ గబక్కున చూడాలి, ఇక్కడ పోయింది చెప్పే మెసేజ్, ఇది గాలిపోతుంది, అది వచ్చేస్తుంది. జాగ్రత్త, నువ్వు నిలబడిన దేవుని సన్నిధిలో ఈడ ఎలా కూర్చున్నావు దాన్ని బట్టి నీకు తీర్పు వస్తుంది. ఇది ఇక్కడ ఏం చేస్తున్నావో, ఎలా కూర్చున్నావు దేవుని మందిరంలో, ఎలా జీవిస్తున్నావో దాన్ని బట్టి తీర్పు రాబోతుంది. ఒక దినాన ధవళ సింహాసనం మీద కూర్చోబోతున్నావు. ఎవరో చూడలేదు అనుకోవద్దు, సేవకుడు ఏమో అంటలేదు అనుకోవద్దు, అంటే ఏదో ఒకటి అంటారని సేవకుడు కూడా మౌనంగా ఉండేది. జాగ్రత్త, నువ్వు ఫోన్ చూస్తుంటే ఇక్కడ సేవకుడు ఏమండవు, సేవకుడిని ఏర్పరచుకున్నవాడు అనిపోతున్నాడు ఒక దినాన. మారు మనసు ఏది, జీవితం మార్పు ఏది? దేవుని మందిరంలో ఫోన్ చూడటం సిగ్గు కాదు అంటే అత్యవసరం వచ్చినప్పుడు బయటికి వెళ్ళి మాట్లాడుకో, తప్పు లేదు. వ్యర్థమైన దానికి ఎందుకు, వ్యర్థమైన చూడటం ఎందుకు? ఓ రోజు నేను మందిరంలో ఆరాధన వర్తమానం చెప్పి మా దగ్గరికి వెళ్ళి వేరే చోట ఇట్లాగ మీటింగ్లకు వెళ్తే బయటికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి లోపలికి వస్తున్నా. ఒక యవనస్తుడు కూర్చున్నాడు ఆ గడప దగ్గరే, మందిరంలోనే, బయట కూడా కాదు, మళ్ళీ మందిరంలో కూర్చొని చక్కగా రీల్స్ అన్నీ చూసుకుంటూ కూర్చున్నాడు. ఏం చేస్తున్నావు అయ్యా అన్న. అంకుల్ ఎవరో మెసేజ్ పెట్టారు అంకుల్, అందుకే చూస్తున్నాను. నువ్వు చూసే మెసేజ్ నేను నిమిషం పాటు అక్కడ నుంచి చూశాను అయ్యా అన్న. ఏమన్నాడు? అయ్యో పొరపాటు అయిపోయింది అంకుల్ అంటున్నాడు. జాగ్రత్త, ఇది దేవుని సన్నిధి. మారు మనసు ఏది, జీవితం మార్పేది. ఒకప్పుడు మార్చుకుని వద్దనుకున్న జీవితం మళ్ళీ ఎందుకు కొనసాగిస్తున్నా? అబద్ధాలు ఆడకూడదు, ఆడుతున్నావు. సినిమా చూడకూడదు, చూస్తున్నావు. టీవీలు చూడకూడదు, చూస్తున్నావు. తప్పు చేయకూడదు, చేస్తున్నావు. మోసం చేయకూడదు, చేస్తున్నావు. ఇంకా మారు మనసు ఎక్కడుంది? దరిద్రం ఉంటే మారు మనసు ఎక్కడి నుంచి వచ్చింది? లేదు. మారు మనసు లేకుండా దేవుని రాజ్యానికి ఎట్టబోదాం అనుకుంటా? మారు మనసు అంటే నువ్వేదో రక్షణ పొందిన దినాల్లో ప్రభు నేను పాపి నేను ఒప్పుకున్నాను, క్షమించు ప్రభుని క్షమించాలని అనుకుంటే అది కాదు మారు మనసు అంటే. జీవితంలో రక్షణ ఒకసారే, బాప్తిసం ఒకసారే, చచ్చే వరకు మనతో వచ్చేది మారు మనసే. ఏమొస్తుంది? మారు మనసే. అర్థమైందండి? మారు మనసు అవసరం. ఏది విడిచిపెట్టామో దాన్నే మళ్ళీ కొనసాగించకూడదు, ఏది వద్దనుకున్నాం దాన్నే మళ్ళీ కొనసాగించకూడదు. తీర్పు వస్తుంది. ఏమొస్తుంది? తీర్పు. మాదిరికరమైన జీవితం ఏది? మారు మనసు పొందే మాదిరికరమైన జీవితం ఏది? లేదే. ఎందుకు లేదు మాదిరికరమైన జీవితం? ఎందుకు లేదంటే మారు మనసు సరిగా లేదు కాబట్టి. పొందిన దాన్ని పోగొట్టుకున్నావు. అందుకే ప్రభు నీ మీద తప్పు నేను మోపాలని ప్రభు అంటున్నాడు. మన మీద ఎందుకు మోపుతున్నాడు తప్పు? పొందిన మారు మనసు పోగొట్టుకున్నాం. ఇలా జీవించిన ప్రభు ఇక్కడ నుండి అని మారు మనసు పొందాం, అదే జీవిస్తున్నాం.
అందుకే తీర్పు ఇవ్వబోతున్నాడు. జాగ్రత్త, కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. దేవుడు అందరికంటే మనకు ఆయుష్ ఇచ్చాడు. ఇంక ఇచ్చాడని ఇప్పటి వరకు అనుకుందాం, తర్వాత దాకా ఉంటాం లేదు తెలియదు. ఇప్పటి వరకు అయితే ఇచ్చాడు. ఇంకొన్ని గంటల్లో మనం బ్రతుకుంటే సజీవులుకుంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తాం. అటంటే పోతామని అనుకోవద్దులేండి, దేవుని చిత్తం అయితే. అన్న రాంగల్ని అన్నాడు, మన దగ్గర ఉన్న మహిమదాస్ అన్న ఇంతకుముందు వచ్చిన మహిమలో పిలవబడ్డంటే నేను కూడా వచ్చే పిలవబడతానేమో డౌట్ వచ్చింది. ఎందుకంటే మహిమదాసే కదా. పోలే దేవుని కృపనే అనుకున్నా. నాకు వివాహమైంది, 3 పాపలు. కాబట్టి అప్పుడే పోతే ఎట్టగా అనుకున్నా నేను, ఏడకు కూర్చుని పులిపేట మీద. అయినా దేవుని చిత్తం, సరే పోన్లేండి, అది దేవుని చిత్తం. కాబట్టి పోతామన్న భయం వద్దులే, పోతే పోతాం. కాబట్టి ఏమని రాబడుతూ వచ్చింది? మారు మనసు, మాదిరికరమైన జీవితం. ఒకప్పుడు మాదిరికరమైన జీవితం ఏది? ఎందుకు పోగొట్టుకుని ఏ స్థితిలో ఉండదు తెలుసా? ఏశావు జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నా ఎలా ఉండాడో అలా ఉండవు. ఇప్పుడు అలా ఉండం. ఎవరో వచ్చి మన ఆశీర్వాదాలు తన్నుకుపోతున్నారు. మనం నిస్సాయ స్థితిలోనే ఉండం. కారణం ఏంటి? మారు మనసు సరిగా లేదు. తప్పు ఒకటి మోపుతున్నాడు, దీపస్తంభాన్ని తీసేస్తున్నాడు. మారు మనసు లేకపోవడం ద్వారా మన దగ్గర ఉన్న దీపస్తంభాన్ని తీసేసి వేరే చోటకి ఎత్తాడు. అప్పుడు ఏం చేస్తా? నష్టపోవటమే. మారు మనసు లేకపోవడం ద్వారా తీర్పు ఉంది, కలిగిన దాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం. ఈరోజన్నా మారు మనసు పొందుదాం. దేని విషయంలో మనం మారు మనసు పొందాలో, ఒకప్పుడు మొదట్లో దేని విషయమే మారు మనసు పొంది ఇప్పుడు జీవితం మార్చుకుని మరలా అదే కొనసాగుతున్నామో దాని విషయమే మారు మనసు పొందాం. మనం దేని గురించి మారు మనసు పొందాలో మేము చెప్పవసరలా, మన గురించి మనకే అర్థమైపోయింది, ఎవరికి వాళ్ళకే. మారు మనసు పొందాం. ఇది రెండో మాట. మూడో విషయం చూద్దారండి. ఇక నేను ముగిచ్చేత్తలే కానీ టైం అయిపోయింది, తర్వాత మళ్ళీ చూద్దాం. ప్రభు సమయం ఇస్తే ఇంకోసారి రండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 3వ మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనం. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో ఎవరు తీర్పు పొందుతున్నారు తెలుసా? ఎవరు? మరణము, మృతుల యొక్క లోకం. మృతుల లోకం అంటే అర్థం చేసుకోండి, క్రైస్తవులుగా ఉంటూ రక్షణ మారుమోసు బాప్తిసం పొంది ఇంకా చచ్చిన వారుగా ఉండవారు మృతుల లోకం. అది లోకంలో ఉండవారు వేరు. మన భాషలో చూడటానికి ఇప్పుడు చెబుతుంది. లోకంలో ఉండవారు ఉండరు, మృతులైన వారు. వారి గురించి తర్వాతలే, వారి గురించి మనకు అవసరంలా. మన గురించి మనం చూద్దాం. క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో మృతమైన జీవితం కలిగిన వారు ఎక్కడ ఉంటున్నారు? మృతమైన జీవితం కలిగిన వారు మృతుల్లో అగ్నిగుండంలో పడవేయబడుతున్నారు. ఇది తీర్పు కదా? అగ్నిగుండానికి వెళ్తున్నాడు, తీర్పు కదా? బహుమానం వస్తున్నాడా? అర్థం కాలా? తీర్పు ఇది. ఎందుకు తీర్పు వస్తుంది? మృతమైన జీవితం ఉన్నందుకు, మృతుల లోకంలో మనం జీవిస్తున్నందుకు. సజీవుల లోకంలో మనం లేము. సజీవులు ఏం చేస్తారు? సజీవులే కదా నేను స్తుతిస్తారని బైబిల్ రాయబడుతూ వచ్చింది. సజీవులు అంటే ఎవరు? ఎవరు? ఆత్మీయులు సజీవులు అంటే. అందరూ బ్రతుకున్నారు, అందరితో పాటు మనం బతుకున్నాం. వ్యత్యాసం లేదు. తిమోతి అంకుల్ చెబుతాడు, ఆ ఊరు బయట కుక్క బతుకుతుంది, నేను బతుకుతున్నా, రెండింటికి వ్యత్యాసం లేదనేవాడు. వ్యత్యాసం లేదు. కుక్క బతుకుతుంది, నేను బతుకుతుంది, వ్యత్యాసం లేదనేవాడు తిమోతి అంకులు. సాక్ష్యం వింటే అర్థమైంది. ఎందుకు? వ్యత్యాసం లేని జీవితం ఉందని చెబుతున్నాడు. బైబిల్ చెప్పే మాట ఏంటి తెలుసా? వ్యత్యాసం కావాలి. లోకం మనం వేరు. క్రైస్తవులు జీవిస్తారు. ఎందుకు? నేను లోకములకు జీవమై ఉన్నాను, వెలుగై ఉన్నాను. నేను ఇచ్చి నీళ్ళు తాగువాడు మరి అన్నాడు దప్పికొనడు అన్నాడు. దప్పికొనట్లేదంటే అర్థం ఏంటి? బ్రతికున్నామని అర్థం. దప్పికొనట్లేదంటే జీవం ఉండమని అర్థం, బ్రతికుండామని అర్థం. బైబిల్ చెప్పే మాట అదే. జీవిస్తూ ఉండాలి. మృతులైన వారికి తీర్పు ఉంది. ఒక మృతమైన జీవితం కలిగి మృతమైన జీవితాన్ని మనం జీవిస్తూ బయటికి క్రైస్తవుల్లాగుండి లోపల చచ్చిన వారమై ఉన్నప్పుడు ఎలా మనం దేవుని రాజ్యానికి వెళ్తాం? ఎలా వెళ్తాం? ధవళ సింహాసనం తీర్పు పొంది అగ్నిగుండంలో పడవేయబడుతున్నాం. ఎక్కడ? అగ్నిగుండంలో. అసలు మనం చావటానికి కారణం ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం ఎప్పుడు ఆరాధన చేస్తాం. ఏమని ఆ పత్రిక గురించి బాగా తెలుసు అక్క, అనుభవం ఉంది. ఏమని చేస్తాము? అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారమే ఉండగా ఇంకా చచ్చే ఉండం మనం. అందుకే ఆరాధన చేస్తున్నాం. ఇంకా చచ్చిన వాడిని అని. ఎంతకాలం చచ్చి ఉంటా? బ్రతికుండవా? ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి మంచంలో పడి ఉన్నట్టు అట్టాగే పడి ఉంటాయి ఈ మందిరంలో. ఎప్పుడు బతుకుతా మరి? ఎప్పుడు జీవిస్తూ ఉంటా? ఇంకా అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వాడిపై ఉండగా ఈ సంవత్సరం మొత్తం చచ్చిపోయి ఉంటే ఎప్పుడు బతుకుంటా మరి? మార్పు చెందాలి, రూపాంతరంలో రావాలి. ఎప్పుడో చచ్చిపోయావు, అది తీసేసేసాయి. ఇప్పుడు బ్రతికొండవు, దాని గురించి ఆరాధన చేయాల్సింది పోయి ఇంకా పాపం చేత, అపరాధం చేత చచ్చిన వాడిని ప్రభువా
ఇంకా చచ్చే ఉన్నాం కాబట్టి చచ్చిన వారు అంటున్నాం. బ్రతుకు, జీవించు, ఇంకా చచ్చిన వారు ఉంటే ఆరాధన చేసినందుకు నేను తప్పుగా అంటలా. అదే జీవితాన్ని కొనసాగుతున్నాము, అదే జీవితం కొనసాగుతున్నాం. ఇంకా చచ్చిన వారు ఉంటే తీర్పే. మృతులైన వారు తమ మృతులను పాత పెట్టుకుని నువ్వు నన్ను వెంబడించమంటున్నాడు. నువ్వు నన్ను వెంబడించు. మృతుల పునరుద్ధానం ఉంది, మృతుల తీర్పు ఉంది. జాగ్రత్త. దేని విషయంలో పునరుద్ధానంగా పొందబోతున్నావో? తీర్పా లేకపోతే జీవ పునరుద్ధానమా? ఏ పునరుద్ధానం? దేని కొరకు? ఒకసారి పరీక్షించుకొని కూర్చుని, సంవత్సరం చివరిలో ఉండవు, చివరి ఆదివారం ఇచ్చాడు నీకు సమయం. ఈ తరుణ వరకు నీ బ్రతికించిందే దానికోసం, ఆ తీర్పు సింహాసనం ఎదురుగా రాకుండా ఉండటం కోసం. జాగ్రత్త, జాగ్రత్త. ఏంటి? మృతుల లోకం. మృతమైన జీవితం ఉందా? మృతులుగా జీవిస్తూ వస్తున్నామా? జీవితం మార్చుకుందాం. వద్దు. సంవత్సరం మొత్తం మృతులుగా ఉంటూ వచ్చాం. కొత్త సంవత్సరంలో కూడా మృతుల్లాగా వెళ్ళొద్దు. సజీవులకు వెళ్దాం, సజీవులకు వెళ్దాం. కొత్త సంవత్సరంకి వెళ్ళం కానీ కొత్త సంవత్సరం పాటలు పాడుకుంటాం. పాడటం కాదు, నిజమైన సజీవమైన జీవితం ఉండాలి. సజీవమైన జీవితంతో కొత్త సంవత్సరం ప్రవేశిద్దాం. చచ్చిపోయిన స్థితి ఏడ ఉందో ఈరోజు బల దగ్గరికి వచ్చి చంపేసుకుని, దాన్ని తీసివేసి, దాన్ని జీవింపజేసుకుని మరలా ప్రభు దగ్గరికి వెళ్దాం. ఏ పాపం చేత మనం చేస్తున్నాం ఆ పాపాలను ఒప్పుకుని ప్రభు దగ్గరికి వెళ్దాం, జీవాన్ని పొందుదాం, కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం, బలలో పాల్గొని. ఇది ఎన్నో మాట? 3. రండి ఇక ముగిచ్చేద్దాం, చదువుకున్నారని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ మాట. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13వ వచనం. తర్వాత ఏమని రాయబడుతూ వచ్చింది? ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, ప్రతివాడు తన క్రియల చొప్పున. ధవళ సింహాసనం ఎదుట దేన్ని బట్టి మనం తీర్పు పొందుతున్నాం తెలుసా? మొట్టమొదటిగా మొదటి ప్రేమను విడిచినందుకు. 2 మారు మనసు లేని జీవితాన్ని జీవిస్తున్నందుకు క్రైస్తవులు గుండి. 3 రక్షణ పొంది కూడా చచ్చిన స్థితిలో ఉన్నందుకు, ఇంకా చచ్చిపోయిన స్థితిలో ఉన్నందుకు. 4 క్రియలను బట్టి. దేన్ని బట్టి? క్రియలను బట్టి. మనం ఏ క్రియలైతే భూమి మీద ఉంటాయో మన క్రియలు, వాటిని బట్టి మనకు మరణం, తీర్పు వస్తుంది. ఎందుకు తీర్పు పొందుతున్నాం? ధవళ సింహాసనం ఎదుటి తీర్పు ఎందుకు పొందుతున్నాం? తీర్పు రావడానికి మంచి వాళ్ళకి మంచి ఉంది, వాళ్ళ గురించి నేను అట్లా జీవానికి కలిగిన వాళ్ళ గురించి కాదు, తీర్పు పొందే వాళ్ళ గురించి. ఎందుకు తీర్పు పొందుతున్నారు? క్రియలను బట్టి. ఎందుకు? క్రియలు బాగాల. క్రియలు అంటే ఏంటి చెప్పండి? ఓ మాటలో చెప్పేసాడు, ముగిచ్చేద్దాం. క్రియలు ఎలాంటిది? క్రియలు ఎలాంటివి చెప్పనా? మనం వెళ్ళిన తర్వాత మన వెనకాల మాట్లాడుకునేవి క్రియలు. మన ముందు కాదు, మనం వెళ్ళిన తర్వాత, మనం ముంగటికి వెళ్ళిపోయిన తర్వాత మన వెనకాల మాట్లాడుకునేవి క్రియలంటే. అనేక కోణాల్లో చెప్పొచ్చు. ఒక కోణంలో ఏంటంటే మన వెనకాల మాట్లాడుకునేది. ముందేమో అన్న చాలా మంచివాడు, అక్క చాలా మంచిది, వెనకేమో వీళ్ళంత దుర్మార్గులు లేరు, వీళ్ళంత పాపాత్ములు లేరు. ఇది క్రియలంటే. ఇవి ముందున్నది కాదు క్రియలంటే. వెనుకున్నవి క్రియలంటే. పౌలేదంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరి పడుతున్నాయి, ఎందుకంటే అవి క్షమించబండి, ఇక నాకు వెనుకున్న క్రియల గురించి సంబంధం లేదు. క్రియలంటే వెనకుండా జీవితం. మనం వెళ్ళిపోయిన తర్వాత ఏం మాట్లాడుకుంటారో, మనం చనిపోయిన తర్వాత ఏం మాట్లాడుకుంటారో, మనం ఈ లోకం నుంచి విడిచిపెట్టిన తర్వాత ఏం మాట్లాడుకుంటారు మన గురించి, అవి క్రియలు. అవి మంచిగా మాట్లాడుకుంటే సంతోషమే, అవి చెడ్డగా మాట్లాడుకుంటే, ఇట్లాంటి వాళ్ళు చావటమే మంచిది అనుకుంటే అవి మంచి క్రియలు కాదు. ఇట్లాంటి వాళ్ళు ఇంతకాలం భూమి మీద బ్రతకడమే చేయడం అనుకుంటే అది మంచి క్రియలు కాదు. క్రియలు ప్రాముఖ్యమని ముంగట వెళ్తుంటే వెనకాల ఏం మాట్లాడుతున్నారో అది గుర్తుపెట్టుకో. ఆ క్రియలు ప్రాముఖ్యమైనది. క్రియలు బాగోపోతే ముంగట మనం వెళ్ళిన తర్వాత వెనకాల చెడుగా మాట్లాడుకుంటున్నాడు, మన క్రియలు బాగోపోతే మనం జీవించిన జీవితం బాగాలేదని అర్థం. క్రియలు అవే. బాగోపోతే ఏమైంది? తీర్పే. ఆ తీర్పులోకి రాకుండా కాపాడుకుందాం. ఇది 4. 5వ మాట చదవండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున. అది ఎందుకు తీర్పు పొందుతున్నామంటే, ఎందుకు పొందుతున్నాం తెలుసు? 5వదిగా జీవ గ్రంథంలో పేరు లేనందుకు. ఎందుకు? జీవ గ్రంథంలో పేరు లేనందుకు. ఈ మాటకు అర్థం తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ప్రభు ఒక మాట అంటూ వస్తాడు. ఏమన్నా తెలుసా? లేదా 2వ అధ్యాయంలో కూడా చూసినట్లయితే మనకు అర్థమైంది. 3వ అధ్యాయం 5వ వచనం చదివితే ఇంకా అర్థమైంది.
3వ అధ్యాయం 5వ వచనం చదువుతున్నట్టయితే జయించువానికి తెల్లని వస్త్రం ఇస్తున్నాడు. ఇంకా జీవగ్రంథం నుండి అతని పేరే మాత్రమును తుడిచిపెట్టనంటున్నాడు. ఇప్పుడు ఎవరి పేరు తుడిచిపెట్టబడింది? జీవగ్రంథంలో పేరు లేదంటే అర్థం ఏంటి? జీవగ్రంథంలో ఎందుకు మన పేరు లేదు? ఎందుకు లేదు? జయించే జీవితం లేకే జీవగ్రంథంలో పేరు లేదు. ఎవరి పేరైనా జీవగ్రంథం మందు రాయబడినట్టు కనబడని ఎల్లా వాడు మండుచున్న అగ్నిగుణంలో పడవేయబడే బైబిల్ సెలవిస్తుంది. ఇప్పుడు ఎందుకు ధవళ సింహాసనం ఎదురుకి వెళ్తున్నాం? ధవళ సింహాసనం ఎదురు తీర్పు ఎందుకోసం వస్తుందంటే జీవగ్రంథంలో మన పేరు లేదు. లిఖించబడిందని సంతోషించవద్దు. తుడిచిపెడతానికి కూడా ఉంది. ఏ మాత్రం తుడిచిపెట్టనన్నాడంటే తుడిచిపెడతాడని అర్థమే. దాంట్లో కొంత ఉంది, అది కూడా అర్థం చేసుకోవాలి. ఏ మాత్రము తుడిచిపెట్టను అని అంటున్నాడు అంటే తుడిచిపెడతాడనే కోణం ఉంది. ఒకటి అర్థమైందండి. ధవళ సింహాసనం ఎదుటి నిలబడి దేనికంటే ఈ యొక్క జీవగ్రంథంలో పేరు లేకపోవటాన్ని బట్టి రక్షణ పొందాను, మారుమోసు పొందాను, బాప్తిసం తీసుకున్నాను, మంచి విశ్వాసిని, బెరాకా విశ్వాసిని, ఆత్మీయురాల్ని, సీనియారిటీని అనుకోవాక నీ సీనియారిటీ మొత్తం వాడికి వచ్చేసింది. నా సీనియారిటీ మొత్తం బయటకు వచ్చేది ఒక దినాన బయట పెట్టబోతున్నాడు. ఎటువంటి వారమో, ఎలాంటి వారమో, ఏ జీవితం జీవిస్తున్నామో, సీనియారిటీ దేంట్లో ఉందో కూడా బయట పెడతాడు అక్కడ. జాగ్రత్త. చాలామంది అంటారు మందిరంలో, బ్రదర్ నేను చాలా సీనియర్ బ్రదర్ అంటాడు. దేంట్లో సీనియర్వి? గొడవలు పెడతానుక, కొట్లాట్లలోనా, ద్వేషాలు కలిగి ఉంటానుక, అసూయలోనా, కలహాల్లోనా? దేంట్లో సీనియర్లమే? దేవుల్లోనా? పరీక్షించుకోవాలి. ఎవరిని ఉద్దేశించి నేను అంటున్నా, తప్పు కంటే క్షమించండి, తప్పు కాదు, సరి చేసుకోవాలి. క్రైస్తవులు దేవుని రాజ్యానికి వెళ్ళాలి. మనలాగా అనుకుంటూ వచ్చాడు నేను సీనియర్ అని ఒక ఆయన. ప్రభు అంటాడు మీలో పరలోకంలో గొప్ప సీనియర్గా ఉండాలంటే అల్పుడిగా ఉండాలి, భూమి మీద తగ్గించుకున్న వాడికి ఉండాలి. జాగ్రత్త. ఎట్టబడితే కాదు, జీవగ్రంథంలో పేరు ఉండాలి. జీవగ్రంథంలో పేరు లేకపోతే చెప్పండి, జీవగ్రంథంలో పేరు లేకపోతే తీర్పే. ధవళ సింహాసనము ఎందుకంటే జీవగ్రంథంలో పేరు లేని వారికి తీర్పు తీరుస్తుంది అక్కడ. అది ఏ కోణంలో ఉండా మనం తీర్పు గురించి ధ్యానిస్తున్నాం. జీవం అవన్నీ వేరు. ధవళ సింహాసనం మీద ప్రభు కూర్చున్నాడంటే కారణం ఏంటి? జీవగ్రంథంలో పేరు లేని వారికి తీర్పు ఉంది. ఉందా మన పేరు? పోగొట్టుకున్నామంటే కారణం ఏంటి? ఉందా లేదా ఎవరిని అడగొద్దు, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలా? అన్నిటిని మనం జయించలేకపోతున్నాం అంటే మన పేరు జీవగ్రంథంలో లేదు. కష్టం వస్తుందా? దేవుడు ఎందుకు తెచ్చాడు? ఒక శ్రమ వస్తుందా? దేవుడు నాకెందుకు తెచ్చాడు? ఒక బాధ వస్తుందా? ఇట్లాంటి దేవుడు ఎందుకు తెస్తున్నాడు? ఇవన్నీ ఎందుకు నాకు తెస్తున్నాడు అని అనుకుంటున్నావేమో. అంటే జయించలేకపోతున్నాం. కష్టాన్ని శ్రమల్లో జయించలేనప్పుడు సాతాన్ని ఎలా జయించగలుగుతా? శత్రుకార్యాలను ఎలా జయించగలుగుతా? కుయుక్తితో వస్తున్న సాతాన్ని ఎలా జయించగలుగుతాం? కాబట్టి బైబిల్ చెప్పే మాట ఏంటంటే జయించాలి. అన్నిటిని జయిస్తే, శత్రు కార్యాలను కూడా జయించి, శోధనలు కూడా జయిస్తే అప్పుడు జీవగ్రంథంలో మన పేరు ఉంటుంది. జయించేవాడు. చాలా విషయాలను జయించేవాడి గురించి ఏం జయించాలన్నది సమయం లేదు కాబట్టి ఇప్పుడు చెప్పు. కాబట్టి అన్నిటిని జయించాలి. జీవితంలో ప్రతి ఒక్కదాన్ని జయించాలి. ఏది జయించలేక బలలో ఎట్లా పాల్గొంటా? టీవీని జయించలేం, సీరియల్ని జయించలేం, బూతులను జయించలేం, అబద్ధాలను జయించలేం, పాపాన్ని జయించలేం. మరి ఎలా బలలో పాల్గొంటాం? ఎలా పాల్గొందాం? దేవుడు ఇష్టపడతాడా? ఏదో బ్రతికున్నాము, అందరు విశ్వాసులతో పాటు బలలో పాల్గొనాలని పాల్గొనటమే. మామూలుగా అయితే చచ్చే ఉండం, మామూలుగా అయితే చనిపోయే ఉండం. జాగ్రత్త. దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి ఒక మాట, శ్రేష్టకరమైన మాట. జీవగ్రంథంలో పేరు ఉండాలి. ఎక్కడ ఉండాలా? జీవగ్రంథంలో. అది లేకపోవటానికి కారణం ఏంటి? జయించే జీవితం లేకపోవటం బట్టి. జీవగ్రంథంలో ఎందుకు పేరు లేదు? జయించే జీవితం. సంవత్సరం మొత్తం ఓడిపోతూనే వచ్చావు సాతాను చేత. సంవత్సరం మొత్తం ఓడిపోతున్నాం అనేక విషయాల్లో, అన్ని విషయాల్లో ఓడిపోతున్నాం. వాళ్ళ దగ్గరికి వస్తున్నాం, ప్రభా నేను ఆ పని చేయను అనుకుంటున్నాం, అదే పని చేస్తున్నాం. మొట్టమొదటి మనం చేసేది ఏంటంటే ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేయటం. అది చేయను ప్రభా అంటాం, అదే చేస్తాం. ఇప్పుడు కూడా అదే తీర్మానం చేసుకుంటారు, ప్రభా ఇక్కడి నుంచి నేను టీవీ చూడను, ఇంటికి వెళ్ళి అదే ఆరంభిస్తాం. ఇప్పుడు చెప్పాడుగా సేవకుడు, తీర్మానం చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళి అదే చేస్తాం. ఏదొద్దంటాం అదే. సంవత్సరం మొత్తం ఓడిపోతూనే వచ్చాం. ఓటమి జీవితంతోనే కొనసాగుతున్నాం సంవత్సరం మొత్తం. శత్రువు మనల్ని ఓడిస్తున్నాడు, ప్రభువు మనల్ని గెలిపించడానికి చూస్తున్నాడు. సమయం శత్రువుకి ఇస్తున్నాం, మనం ప్రభువుకి ఇవ్వట్లా. ఈ రోజన్నా జీవితం మార్చుకుందాం. ఈ రోజన్నా శత్రువుని ఓడిద్దాం. ఇక నుండి ఓడిస్తూ వెళ్దాం శత్రువుని. లేకపోతే జయించలేకపోతే జీవగ్రంథంలో పేరు కొట్టివేయబడుతుంది, తీర్పు. ఇది 6వ మాట. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం.
ప్రకటన గ్రంథం 20:15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడెను. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట అన్న, ఎవరి పేరైనను గ్రంథంలో ఏమని రాయబడుతూ వచ్చింది? జీవ గ్రంథము. జీవిస్తూ ఉన్న గ్రంథంలో, జీవించేటటువంటి గ్రంథంలో మన పేరు ఉండాలి. గ్రంథంలో మన పేరు ఉండాలా? జీవ గ్రంథం. జీవ గ్రంథం అంటే ఆ గ్రంథంలో ఉండేవారు ఏమవుతున్నారు? ఏమై ఉన్నారు? జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కోణం ఏంటంటే, ఆరోదిగా జీవిస్తున్న గ్రంథంలో మన పేరు ఉండాలి. ఎందుకు? ఆ గ్రంథంలో ఉన్న వాళ్ళందరూ జీవిస్తున్నారు. ఎక్కడ జీవిస్తున్నారు? దేవుని రాజ్యంలో జీవిస్తున్నారు. దేవుని రాజ్యం ఎక్కడుంది? దేవుని రాజ్యం ఎక్కడుంది? యేసు ప్రభు ప్రార్థన చేశాడు, పరలోకమందు ఉన్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును. దేవుని చిత్తం పరలోకంలో నెరవేర్చబడుతున్నాడు, భూమి మీద నెరవేరబడుతుందంటే భూమి మీద కూడా దేవుని రాజ్యం ఉంది. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? దేవుని రాజ్యంలో ఉండం. దేవుని రాజ్యంలో ఉండేవారు ఎలా ఉంటారు? ఎలా ఉంటారు చెప్పండి? దేవుని రాజ్యంలో ఉండేవారు చెప్పండి. అది చెప్పట్లా. ఎలా ఉంటాం? జీవిస్తూనే ఉంటాం. మరి జీవించుండామా? దేహంతో జీవించడం కాదు, దేహంతో జీవించడం కాదు, ఆత్మ జీవించి ఉండాలి. ఆత్మ జీవిస్తూ ఉండాలి. ఇంతకుముందే చదివాం, అపరాధం చేత పాపం చేత చచ్చి ఉండమని. చచ్చిపోయిన స్థితిలో ఉండకూడదు, జీవించే ఉండాలి. జీవించి ఉండాలి. క్రీస్తులో జీవించాలి, క్రీస్తుకు వెలుపడ కాదు. అసలు ప్రభులో ఉండామా? ఒక మాట చెప్పి నేను ముగిస్తా. చాలామంది సమాధుల మీద ఒక పేరు రాస్తాడు. మనకందరూ తెలిసింది. ఏమని చెప్పండి? వాక్యం రాస్తారు అన్నా, ప్రభునందు, సరే క్రీస్తునందు అనుకోండి, ఏదైనా ఒకటే. ప్రభునందు నిద్రించిన మృతులు. బాగా చెప్పండి. ప్రభునందు నిద్రించిన ఆయన రెండు కోణాలు తీయవచ్చు. ఒకటి, విశ్వాస జీవితం ఈ లోకాన్ని విడిచినవాడు, ప్రభునందు నిద్రించినవాడు. ప్రభువులో ఉంటూ నిద్రించినవాడు వేరు. అర్థమైందండి? ప్రభువులో విశ్వాస జీవితం కలిగి లోకం దేహాన్ని విడిచిపెట్టిన వారు ప్రభునందు మృతులు. ప్రభులో ఉంటూ కూడా చచ్చిపోతే ఇంకా మృతులమేముంది? ఆల్రెడీ మృతులయ్యే ఉండం. ప్రభులో కాదు, ప్రభులో ఉంటూ మృతులయ్యి ఉండం. అంటే జీవం లేదు. ప్రభులో ఉంటాము కానీ జీవం లేదు. దేహంలో గురించి అక్కడ రాయబడుతూ వచ్చింది. ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులు, వారు ఒక దినాన్ని పునరుద్ధానం కలిగి లేపబడతారు. ఈ దేహం కాదు మనకు కావాల్సింది ఆత్మ. ప్రభువులో జీవిస్తూ ఉండాలి. ఎక్కడ ఉండాలా? ప్రభులో జీవిస్తూ ఉండాలి. ప్రభు అన్నాడు కదా, ఇదిగో నేను మృతున్నైతును కానీ యుగయుగములు. సజీవుడు అంటే జీవిస్తూ ఉన్నాడని అర్థం. ఎప్పుడు జీవిస్తున్నాడు? యుగయుగాలు. ఒకరోజే మనం జీవించలేం, ఒక అరగంట కూడా జీవించడం. బలలో పాల్గొన్న కాసేపే జీవిస్తాం. బల అయిపోయిన తర్వాత జీవించడం పోగొట్టుకుంటాం. మళ్ళీ ఆదివారం జీవిస్తాం. మళ్ళీ ఆదివారం బల దగ్గరే జీవిస్తాం. జాగ్రత్త. క్రీస్తులో జీవించాలి. క్రీస్తులో జీవించాలి. జీవించేవాడు మనం కాదు, ప్రభువే మనలో జీవించాలి. ఎప్పటి వరకు? యుగయుగాలు జీవించాలంటే జీవ గ్రంథంలో మన పేరు ఉండాలి. క్రీస్తునందు మృతి పొందిన మృతులని తాగుబోతులకు కూడా రాస్తారు అదే పేరు. తాగుబోతులకు కూడా రాస్తారు. వ్యభిచారులు కూడా అదే పేరు రాస్తారు సమాధుల మీద. ఏమని? ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు. వాడు ప్రభువునందు మృతి పొందాడా? తాగి చచ్చాడు. వ్యభిచారం చేసి చచ్చారు. అబద్ధాలు ఆడి చచ్చారు. బూతులు తిట్టి చచ్చారు. పాపం పేరుపోయి చచ్చాడు. కానీ రాసేదేంటి? ప్రభువునందు. ఎవరు చెప్పాడు ప్రభువునందు ఉండాడని? ఎవరు చెప్పారు? మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చి మేము వాక్యం చెప్పాలి. చెప్పకపోతే మీరు మందిరానికి రారుగా. తాగుబోతాడు చచ్చిపోయాడు అనుకో, మేము వచ్చి మళ్ళీ వాక్యం చెప్పాలి. ఏమని? ప్రభువా ఏం బాధపడొద్దు అన్న అక్క, ఈయన్ని దేవుడు తీసుకున్నాడు అని చెప్పాలి. మళ్ళీ ఎందుకు? నువ్వు మందిరానికి రావు. ఎందుకు? తాగుబోతాడు సమాధి ఎట్ట చేస్తామని అడిగితే మందిరానికి రాను. ఆ సేవకుడు మంచోడు కాదు. అసలు సేవ పిలుపు ఉందా? దేవుడు నిజంగా సేవకు పిలిచాడా? సేవకుడు అంటే ఎట్ట ఉండాలా? ఎట్టాగని ఉండేది? ఓ మాట చెప్తున్నానండి, ముగిస్తున్నాను అనుకోవద్దు, ముగిచ్చేస్తా. నిజంగానే అయిపోయింది. అన్న కూడా చెప్పేశాడు కాబట్టి ఒక మాట. మా దగ్గర డైలీ ఏం చేసేవాళ్ళంటే, ఇటు ఉందో లేదో తెలియదు కానీ, నర్సాపూర్లో ఏదన్నా ఇంటికాడ కృతజ్ఞత కూడిక, సువార్త కూడిక, ఇప్పుడు క్రిస్మస్లో మీటింగులు పెట్టాం. డైలీ ప్రభుత్వమైతే 2-3 పెట్టేశాం. సమయం లేక రోజుకు 2, రోజుకు 3 అట్లా పెట్టుకుంటూ వెళ్ళిపోయాం. అయిపోయింది సమయం మొత్తం. ఇది పోతే సువార్త లేదేక, అందుకని చేసేసాం. ప్రతి ఒక్కరూ కూడా ఏంటి తెలుసా? అన్న నువ్వు ఇంటికి రావాలన్నా అనేవాడు. కూడికి ఒకటే. ఎందుకు అక్క అంటే, గొర్రెకి ప్రార్థన చేయి, మేక ప్రార్థన చేయి. ఎందుకు? మేకే గొర్రెకి.
ఈ గొర్రెల మేకల ప్రార్థనలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చేయన్నా మా సేవకుడు చేసేవాడు, ఇంకా చేసేవాడంట. ఆయన గొర్రె రక్తాన్ని తీసి ఇంటి మీద అద్దుతూ వచ్చేవాడంట ఆ సేవకుడు. హెబ్రోన్లేండి, బయటోళ్ళు కాదు. నేనన్నా ఇదంతా ఒక ఆచారం, పక్కన పడేయండి. అసలు మీరు గొర్రెలు మేకల కోసం ప్రార్థన చేయమంటే మందిరంకి రావద్దు. ఇష్టమైన వాళ్ళు రాండి, కష్టమైన వాళ్ళు మానుకోండి అని చెప్పేసా. అటు చెబితే చాలామంది వెళ్ళిపోతారా మేడ, మిమ్మల్ని కాదు మా సంఘస్థుల గురించి చెప్పా. ఏమైంది? ఇక మొదలేశారు. సేవకుడు అట్టంటే ఎట్టుంటోడు రాలేదయ్యో, బొడ్డోడైనా గెట్టాడు వచ్చాడు, ఈ కుదర కాబట్టి వద్దు, మనమే ప్రార్థన చేసుకుందాం. ఇక ఎవరు ఫోన్ చేయట్లా, ఒక్కళ్ళు కూడా చేయట్లా ఫోను. ఎందుకు? మేక గొర్రె కోసం ఇక చేసేది లేదు. వెళ్ళటం, కూడి కారం వేసడం, పెట్టిన గొర్రెని మాసాన్ని మేకను తినటం, ప్రార్థన చేసి రావటమే. ఇక ప్రార్థన లేదు. ఎందుకని? ఆచారాలు పోయినాయి. ఏమని? ఆచారాలు పోతున్నాయి. జాగ్రత్త. వాళ్ళకు కూడా చెప్పా, మీరు కూడా ఇట్లా పిచ్చి చేయొద్దని. పిచ్చి చేయొద్దు. ముస్లిమ్స్ అయితే ఏదో చేస్తేనే ఆ వంట తింటారంట, లేదా తినరంట, దాని పేరు ఏంటో తెలియదు, వాళ్ళు చేసుకుంటారు. మరి మనకెందుకు? క్రైస్తవులంగా ఆచారం, దాన్ని విడిచిపెడతాం ఇష్టం లేదు. బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? జీవించు, లోకంలో జీవించొద్దు. ఎక్కడ జీవించాలా? క్రీస్తులో. ఆచారాల్లో జీవించవాక, అలవాట్లలో జీవించవాక, పద్ధతుల్లో జీవించవాక, దాంట్లో జీవించు. ఒక అక్క మన క్రిస్మస్ మీటింగ్కి వెళ్తే ఒక పెళ్లి కార్డు ఇచ్చారు. ఒక అన్న ఎవరో తెచ్చిపెట్టారు పులిపేట మీద, పసుపు అంటించుండే 4 పక్కల. ఏంటి పసుపు అంటే, ఇదంతేలే అన్న, మీరు ప్రార్థన చేయండి అంటున్నారు. ఏం చేయాలా? పెళ్లి కార్డుకి పసుపు ఎందుకు? ఆచారం. అంటే క్రీస్తులో జీవిస్తలేదని అర్థం, క్రీస్తులో జీవించట్లేదని అర్థం. ఆచారంలో జీవిస్తున్నాం, వారికి దేవుని రాజ్యం లేదు. తీర్పు ఉంది. ధవళ సింహాసనం. క్రీస్తులో జీవించుకోకుండా ఆచారాల్లో అలవాట్లో జీవించే వారికి తీర్పు ఉంది ధవళ సింహాసనం ఎదుట. మనం ఏ ఆచారాల్లో ఉంటాం? క్రైస్తువులకు ఉంటూ కూడా, దేవుని బిడ్డలకు ఉంటూ, భక్సింగ్ గారు సాహసం ఉంటూ కూడా, పెళ్ళి వచ్చిందంటే నలిగేస్తాం, పసుపు రాస్తాం, ఏమేం కడతామో వాటికి కూడా తీర్పు ఉంది. ఏం మిస్ అవ్వం, అన్నిటికీ తీర్పు ఉంది. ఆచారాలు విడిచిపెట్టిన వాడే క్రీస్తులో జీవించిన వాడు. ఇది 6. 7వ మాట చూద్దామని. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. చాలా అక్క, ఏమని రాబడుతూ వచ్చింది? సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రం ఏం చేస్తుంది? తన లెక్క తాను అప్పచెబుతుంది. ఎవరికి? దేవునికి. తాను ఎంతమందిని చంపేసిందో ఆ లెక్క అప్పచెబుతుంది. అందరూ అప్పచెబుతున్నారు. ఇక చివరిగా ఏముంటుందో ధవళ సింహాసనం ఎదుట మన లెక్క అప్పచెప్పాలి. లెక్కల్లో తారుమారులు ఉండయా? ఆయన తారుమారు చేసేస్తాడు. లెక్కల్లో మిస్టేక్స్ ఉండయా? ఖచ్చితంగా చేసేస్తాడు. ప్రతిదీ కూడా. పూర్వదినాల్లో మాట చెబుతా, ముగిస్తున్నానండి. ఓ మాట తిమోతి అంకుల్ చెప్పేవాడు, ఎందుకంటే అంకుల్ దగ్గర ఉన్నప్పుడు. ఒక అతను పేరు చెప్పలేండి, ఒక సేవకుడు భక్సింగ్ గారు ఉండే దినాల్లో కానుకలు లెక్క వేయటానికి లోపలికి వెళ్ళేటప్పుడు టవల్ కట్టుకుని వెళ్ళేవాళ్ళంట. ఏం కట్టుకుని వెళ్ళేవాళ్ళు? టవలే. షర్టు ప్యాంటు అన్నీ పక్కన పడేసి బయటే టవల్ కట్టుకుని లోపలికి వెళ్ళేవాళ్ళంట కౌంటింగ్ చేయడానికి. మళ్ళీ వచ్చిన తర్వాత బట్టలు వేసేసుకుని ఆ టవల్ ఇచ్చేసేవాళ్ళంట. ఎందుకు అలా చేశారు చెప్పండి? ఎందుకు అలా చేశారు? ఎందుకు చేశారు? లెక్క కొరకు, మిస్ కాకుండా ఉండటానికి, శత్రువుకు సమయం ఇవ్వకోకుండా, తప్పు జరగకోకుండా, వారి లెక్క వారు దేవుని ఎదుట సరిగా ఉండటాన్ని చేశారు. ఏం చేశారు? సరిగా ఉండటానికి. ఎంత క్రమంగా ఉండారో ఆలోచించండి. ఎంత క్రమంగా ఉంటారు, ఎంత జాగ్రత్త. ప్రతి వానికి లెక్క ఒకటి ఉంది. ఎందుకు ఆయన అలా చేశాడంటే, తిమోతి అంకుల్ని అడిగా, ఆయన ఎందుకు అంకుల్ అట్లా చేశాడంటే, వరే పిచ్చోడా, ఆయన ఏదైనా మిస్టేక్ చేస్తే దేవుని దగ్గర లెక్క చెప్పాలరా, అందుకే వాళ్ళు అట్లా చేస్తూ వచ్చారా అన్నాడు. అందుకే అలా చేస్తూ వచ్చారా అన్నాడు. అంటే అరే ఒరే అంటాడులే తిమోతి అంకుల్, ప్రేమగా కొడుకులాగా అట్లా అనేవాడు. అందరిని అట్టగంటారు, పెద్దోళ్ళే చిన్నోళ్ళే, అందరిని అట్టగంటారు. ఎరా బాగుంటావు అంటాడు. అదొక ప్రేమ అయింది. అలా చెప్తూ వచ్చాడు. ఎందుకు? లెక్క ఉంది. నువ్వు దేవుని మందిరంలో ఎలా ఉంటున్నావో, ఆరంభ ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటున్నావో, పాటలు పాడేటప్పుడు ఎలా ఉంటున్నావో, దేవుని సభలో కూర్చుని ఎలా ఉంటున్నావో, ఆరాధన చేసేటప్పుడు ఎలా ఉంటున్నావో, లేదా ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉంటున్నావో, సంఘ ప్రార్థనలు ఎలా ఉంటున్నావో, బైబిల్ స్టడీకి వచ్చి ఎలా ఉంటున్నావో, ఉపవాస ప్రార్థనలు ఎలా ఉంటున్నావో, బల దగ్గర పాల్గొనేటప్పుడు ఎలా ఉన్నావో, బయట ఎలా ఉన్నావో, దేవుని లోపల ఎలా ఉన్నావో, అంతటికి ఒక తీర్పు ఉంది. లెక్కప్పు చెప్పాలి. నువ్వు బయట ఎలా జీవించిన లెక్కప్పు చెప్పాలి. దేవుని మందిరంలో సరిగా లేనందుకు లెక్కప్పు చెప్పాలి. దేవుని మందిరంలో కూర్చుని కూడా చెడ్డ ఆలోచనలు కలుగున్నందుకు దానికి లెక్కప్పు చెప్పాలి. బయట ఉంటే అపవిత్రమైన జీవితం కలుగున్నందుకు దానికి లెక్కప్పు చెప్పాలి. ఏది మిస్ అవడం లేదు, ఏది కూడా మిస్ అవడం లేదు. బైబిల్ ఒక మాట ఉంది, ఏమని? ప్రతి ఒక్కరు తన మాటలు ఏం చేయాలా? లెక్కపోవాల్సిన దినం ఒకటి ఉంది. మాటలే లెక్కప్పు చెప్పాలంటే ఎన్నైనా అప్పచెప్పగలుగుతాం.
ఎంతమంది అక్కల మీద ఎన్ని అనుకుని ఉంటామో, ఎంతమంది సహోదరుల మీద ఎన్ని మాట్లాడి ఉంటాము, ఎంతమంది సేవకుల మీద ఎన్నని ఉంటామో, ఎంతమంది విశ్వాసం మీద ఎన్నని ఉంటామో, ప్రతి మాటకి లెక్కప్పు చెప్పాలి. ఒక మాటకే లెక్కప్పు చెప్పాలంటే నువ్వు జీవించిన జీవితానికి, నడిచిన నడక్కి, నీ ఆలోచనలకి, నీ ఉద్దేశాలకి, నీ కోరికలకి అన్నిటికీ లెక్కప్పు చెప్పవా? తప్పించుకుంటా, యానికి తప్పించుకుంటా? అది నీ ఇల్లు కాదు, లోపలికి వెళ్ళి తలిపేసుకోవడానికి. దేవుని సింహాసనం అది, ధవళ సింహాసనం అది, తీర్పు సింహాసనం అది. దేవుని సన్నిధిలోకి వచ్చిన ఎలా ఉన్నావో ప్రతిదానికి లెక్కప్పు చెప్పాలి. బయట ఎలా ఉన్నావో కూడా లెక్కప్పు చెప్పాలి. లెక్క తీసుకునే సింహాసనం అది. ప్రతి మనుషుని యొక్క లెక్కప్ప చెప్పాల్సిన సింహాసనం అది. ఆ సింహాసనం దగ్గరకు వచ్చి ప్రతి మనిషి లెక్కప్ప చెప్పాలి. వాక్యం చెప్పేటప్పుడు మేము సరిగ్గా చెప్పకపోతే మేము అప్పచెబుతాం. వినే విధానంలో సరిగ్గా వినకపోతే మీరు కూడా లెక్కప్ప చెప్పాలి. ప్రతి ఒక్కరు లెక్కప్ప చెప్పాలి. తమ తమ క్రియలు బట్టి లెక్కప్ప చెప్పాలి. సముద్రం సైతమే లెక్కప్ప చెబుతుంటే నువ్వు నేను ఒకటి లెక్క. సముద్రమే లెక్కప్ప చెబుతుంది ఎంతమంది చంపిందో. సముద్రం లెక్కప్ప చెబుతుంది. ప్రతి ఒక్కరు ప్రతి దాని విషయం లెక్కప్ప చెప్పాలి. ఎక్కడికి పోదు. రబ్బర్ పెట్టి తుడిచిపేసేది కాదు, తుడిచిపెట్టే కాదు, అది లిఖించబడుతున్నవి. అవి దేవుని దగ్గర లిఖించబడుతున్నవి. అవి దేవుని దగ్గర లిఖించబడుతున్నాయి. జాగ్రత్త. ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. మనం నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట, తలంపుల్లో నుంచి వచ్చే తలంపులు, ఆలోచనలు, కోరికలు, హృదయంలో నుండి బయలు వెళ్ళే ప్రతి దానికి లెక్కప్ప చెప్పాలి. మనం ఒక మాటలకే లెక్కప్ప చెప్పకపోతే ఇంకా మిగతా వాటికి ఏం అప్పచెబుతాం? నేను అనుకుంటా, ప్రభా ఈ జీవితం అంతా వద్దు ప్రభా అని, ఈ జీవితం అంత వద్దు, ఈ లెక్క నేను అప్పచెప్పలేనని నేను పోయి భూలోకాన్ని ఉంటా, లేదా నేను గబక్కలే నరకంలో పడిపోతానంటే పడనివ్వడు. నేను పడిపోతానంటే పడనివ్వడు. ఆయనే వేయాలి నిన్ను. నువ్వు పడిపోతానంటే పడవ నరకంలో కూడా బట్టబయలు చేయబోతున్నాడు, బయట పెట్టబోతున్నాడు. ఇక్కడ బెరాకలో ఉండే ఇంతమంది విశ్వాసుల మధ్యలోనే నీ జీవితం ఇలా ఉందని ఎవరైనా చెప్పాడు అనుకో, ఒకవేళ సేవకుడు చెబితే ఎంత సిగ్గు అనిపించింది, ఎంత అవమానం అనిపించింది. అనిపించదా? అనిపించింది. సేవకుడు నన్ను టన్నాడు అందరి మధ్యలోనే. ఏడే తట్టుకోలేకపోతే ప్రధానమైన సేవకుడు ఉన్నాడు అక్కడ, ప్రధానమైన యాజకుడు ఉన్నాడు, ఆయన బయటికి తీస్తున్నాడు. ఇక్కడేమో దరిదాపు 100, 150, 200 మంది అనుకోండి, ఒక 500 మంది, 300 మంది. అక్కడ ఆదాము నుండి, ఆదిలో సృష్టించబడిన ఆదాము నుండి పాపాలు బట్టి అపరాధాలు బట్టి కానీ విశ్వాసం చచ్చిన ప్రతి మానవుడు లెక్కప్ప చెప్పాలి ఆయన దగ్గర. ఎంతమంది ఉన్నారు? ఒక్కళ్ళిద్దరు కాదు, బెరాకలో కొద్దిమందే, కానీ అక్కడ చాలామంది ఉన్నారు. మిలియన్లు కూడా దాటిపోయింది. లెక్క చేయలేని మంది ఉన్నారు. ఇప్పుడు చచ్చిపోయిన వారు అందరూ ఉంటారు. ఇప్పుడు విశ్వాసంతో చనిపోయిన వారు కూడా ఉంటున్నారు. అందరికీ తీర్పు ఉంది. అందరూ ఎదుటి మన జీవితాన్ని బయట పెడుతున్నాడు. మీరు ఎప్పుడైనా ఎల్ఈడి స్క్రీన్లు చూసారా? స్క్రీన్లు చూసారు? ఎల్ఈడి స్క్రీన్లు ఎలా ఉంటాయి? ఎలా ఉంటున్నాయి? చక్కగా పెద్దగా ఉంటాయి. స్క్రీన్లో ఏమొచ్చింది? జీవించిన జీవితాలు నటన మొత్తం ఒకప్పుడు ఏం చేశారన్న సినిమా అయినా ఇంకోటైనా మొత్తం బయట చూపిస్తారు. అవునా? ఒక దినాన ఎల్ఈడి స్క్రీన్ కంటే అతి శ్రేష్టకరమైనది దేవుని దగ్గర ఉంది. కెమెరాలు ఎప్పుడు పుట్టినాయి అక్క? ఫోన్లో ఇప్పుడు పుడుతూ వచ్చినాయి. కెమెరాలు ఎప్పుడు పుట్టినాయి? మనకంటే పితరులు ముంగటుండప్పుడు పుట్టినాయి. ఆయన ఎప్పుడో 7 నేత్రాలు పెట్టాడు. కెమెరాలు ఎప్పుడో ఉన్నాయి భూమి మీద. ఇప్పుడు మనుషుడు సృష్టిస్తున్నాడు. ఎప్పుడో ఆయన సృష్టించి పెట్టాడు. జగత్తులోనే మొత్తం తిరుగుతున్నాయి 7 నేత్రాలు. ఎవరేం చేస్తున్నారు, ఎట్లా చూస్తున్నారని. కెమెరా ఎట్లా తిరిగింది? మన కెమెరా ఇట్టాగే ఉండేది, ఒకటైతే ఎట్ట తిరుగుద్ది. కానీ ఆయన కెమెరాలు మొత్తం తిరుగుతున్నాయి, లోకం మొత్తం సంచారం చేస్తున్నాయి. ఎవడు ఎలా చేస్తున్నాడు ఒక దినాన స్క్రీన్ మీద వేయటానికి. మన దగ్గర రికార్డింగ్ అయిన కెమెరాలో నెల రోజులు ఉంటే 20 రోజులు డిలేట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఆయన దగ్గర ఉండే డిలేట్ కావు, కొన్ని కోట్ల సంవత్సరాలు అక్కడే ఉండిపోతాయి. ఎప్పుడు బయటికి తెస్తాడు? మనం వెళ్ళి ఆయన ఎదుటి నిలబడినప్పుడు టక వచ్చేసింది పేరు, తీ బయట తీసిరా. వచ్చింది అక్క, వచ్చేవాడు అన్న, తీ బయటిది. ఇది ఇలా జీవించాడు, వెళ్ళిపో నువ్వు నరకానికి. ప్రభా విశ్వాసిని, ప్రభా బెరాక విశ్వాసిని, బెరాకలో ఉంటున్నాను, దేవరకొండలో ఉంటూ వచ్చాను, ఒక గొప్ప విశ్వాసిని, ఒక మంచి సేవకుడి దగ్గర ఆత్మీయంగా పోషించబడుతూ వచ్చాను. నన్ను అట్లంటావో ప్రభా? నిన్నే చెప్పేది, పోడుబో. ఇక అంతే. మనం ఎంత వాగినా ఎంత అరిచినా ఒకే మాట, పోడుబో అంటాడు. ఇక అంతే. ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. వద్దు, అంత దాకా తెచ్చుకోవద్దు. అంత దాకా తెచ్చుకోవద్దనే ప్రభు ఈ సమయం ఇస్తున్నాడు మనకి. అంత దాకా తెచ్చుకోవద్దు. ఎప్పుడు వరకు బతుకుతాం తెలియదు, కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తాం లేదో తెలియదు. నీటి మీద బుడగలాంటిది మన జీవితం, అరక్షణంలో మాయమైపోయి మన జీవితం. కొత్త సంవత్సరం లేదనుకునే సరి చేసుకో. కొత్త సంవత్సరంలో సరి చేసుకుంటాను. ఒప్పుకోలు ప్రార్థన ఉందనుకోవాక ఆ ఒప్పుకోలు దాకా నిన్నెవడు నడిపిస్తున్నాడు? దేవుడు నడిపిస్తే నువ్వు వెళ్ళాలి, లేకపోతే లేదు. ఇప్పుడే సరి చేసుకో.
ఇప్పుడే వాళ్ళ దగ్గరికి రా, ఇప్పుడే ప్రభుని అడుగుదాం. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నన్ను క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చు. ఒకదైనా నా జీవితం బయట పెట్టబోతున్నావు, నేను దానికి లెక్క అప్పచెప్పాలి, నేను అప్పచెప్పలేను, నా వల్ల కాదు, ఇప్పుడే నా లెక్క తీసేమని క్షమాపణ అడుగుతున్నాను. ప్రభు దగ్గరికి వద్దాం. 7 విషయాలు. మొట్టమొదటిగా ధవళ సింహాసనం ఎదుట ఎవరికి తీర్పు? మొదటి ప్రేమ నిలిచిన వారు. 2 మారుమనసు జీవితం లేనటువంటి వారు, పోగొట్టుకున్నవారు, మారుమనసు జీవితం కాపాడుకోలేని వారు. 3 చచ్చిన స్థితిలో ఉంటారు. 4 క్రియలను బట్టి. 5 గ్రంథంలో పేరు లేనందువల్ల. 6 క్రీస్తులో లేకపోవడం. 7 లెక్క అప్పచెప్పవలసిన దినం వస్తుంది. ప్రతి మనిషి తాను జీవించిన జీవితాన్ని బట్టి లెక్క. ఆ లెక్క అప్పచెప్పగలుగుతామా? ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. సమయం చాలా అయిపోతుంది, చెప్పిన దానికంటే కూడా ఇంకెక్కువ అయిపోయింది, పావు గంట. త్వరగా ముగిస్తాం. ప్రార్థన. ఒక్కసారి కళ్ళు మూసుకుందాం. ఇంకేం రాయొద్దక్క, ఇంటికి వెళ్ళిన తర్వాత రాసుకుందరు. ప్రార్థన. అందరూ కళ్ళు మూసుకుందాం, ఎవరం కళ్ళు తెరవద్దు. ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ స్థితిలో ఉండాం? మొదటి ప్రేమను విడిచిపెట్టామా? మారు మనసు పొందలేకపోతున్నామా? లెక్క అప్పచెప్పాల్సిన దినం ఒకటి వస్తుంది. అప్పచెప్పగలమా లెక్క? 100% మన జీవితం లెక్క దేవునికి అప్పచెప్పగలమా? ఆ స్థితి మనకుందా? లేనప్పుడు ప్రభు దగ్గరికి వద్దాం. ప్రభా నేను పాపిని, నీకు లెక్క అప్పచెప్పలేని స్థితిలో నేనుండా. 100% నేను లెక్క అప్పచెప్పలేను. నా మాటలు, నా ఆలోచనలు, నా ఉద్దేశాలు, నా నడక, నా క్రియలు, నా జీవితాన్ని బట్టి నేను లెక్క అప్పచెప్పలేను. ధవళ సింహాసనం ఎదుట తీర్పు ఉంది. మొదటి ప్రేమను విడిచినందుకు తీర్పే, మారు మనసు లేనందుకు తీర్పే, జీవించలేనందుకు తీర్పే, క్రీస్తులో లేనందుకు తీర్పే, క్రీస్తుకు వెలుపట ఉన్నందుకు తీర్పే. ప్రభా ఆ తీర్పు నాకొద్దు, ప్రభా నష్టం నాకొద్దు, నా జీవితం మార్చండి. నేను రక్షణ మారుమనసు బాప్తిసం పొందే, అయినా మారుమనసు తగిన ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నా. నన్ను క్షమించండి, నాకు మారుమనసును దయచేయండి. ఈరోజు బల దగ్గర నేను మారుమనసు పొందుతున్నా. ఎన్ని సంవత్సరాల క్రితం రక్షణ మారుమనసు బాప్తిసం పొందాను అన్నది కాదు, ఇప్పుడు నేను మారుమనసు పొందుతున్నా. ఈరోజు నా జీవితం ఏవైతే విడిచిపెట్టాలో వాటి కొరకు నేను మారుమనసు పొందుతున్నా, వాటిని విడిచిపెడుతున్నా. ప్రభా ఇక అవి నాకు వద్దు. నేను లెక్క అప్పచెప్పాలి, ఆ లెక్క నేను అప్పచెప్పలేను. ఎందుకంటే నీ నేత్రాలు లోకం అందరూ సంచారం చేస్తున్నాయి. నేను ప్రతిదానికి లెక్క అప్పచెప్పాలి. నేను చేసే ప్రతి తప్పుకి లెక్క ఉంది, ఆ లెక్క నేను అప్పచెప్పలేను. నా తప్పులు, నా పొరపాట్లు ఇక్కడే క్షమించు. నువ్వు ప్రేమ కలిగిన వాడివి, కృపాసింహాసనం మీద ఉండవు, కృపాకాలంలో ఉండవు. అదే కృపాసింహాసనం మీద ఉండట్టే. ప్రభా నా పాపాలు క్షమించు, నా జీవితాన్ని మార్చు, నా ప్రవర్తన మార్చు. యేసయ్యా ఈ రాత్రి నువ్వు వస్తే, కొత్త సంవత్సరంలోకి వెళ్ళక మునుపు నువ్వు వస్తే, నేను ఆ ధవళ సింహాసనం మీద తీర్పులో నిలబడకూడదు. అలా తీర్పులో నిలబడకూడదనే నువ్వు నా కొరకై ఇంత త్యాగం చేస్తున్నావు. ప్రభా నన్ను క్షమించు, ప్రభా నా జీవితాన్ని మార్చు, ప్రభా నాకు ఒక నూతన జీవితాన్ని. కొత్త సంవత్సరంలోకి నేను వెళ్ళాలంటే మార్పు చెంది ఉండాలి, రూపాంతరంలోకి రావాలి. ధవళ సింహాసనం కొరకు నేను కొత్త సంవత్సరంలోకి వెళ్ళకూడదు, బహుమానం కొరకు వెళ్ళాలి. యేసయ్యా నా లెక్క నేను చెప్పలేను, నా లెక్క నేను అప్పగించలేను, నన్ను క్షమించు. నా లెక్క చూడగా నా తల వెంట్రుకల కంటే విస్తారంగా ఉన్నాయి, అవి నేను అప్పచెప్పలేను, నన్ను క్షమించండి, నా జీవితాన్ని మార్చండి. ఇదిగో ప్రభు ఈ బలలో పాల్గొంటున్నా, అయితే ఇప్పటివరకు సరైన మారు మనసు లేదు, సరైనటువంటి క్రీస్తుతో చనిపోయిన అనుభవం లేదు, జీవిస్తున్న అనుభవం లేదు, చచ్చిన స్థితిలో ఉన్న ప్రభువా ఈరోజు నా జీవితాన్ని మార్చు. ఇది రక్షణ మారుమనసు బాప్తిసం కొరకు కాదు, సరి చేసుకోవటానికి. ప్రభా నా జీవితం మార్చు, నా ప్రవర్తన మార్చు. తండ్రి ఆ ధవళ సింహాసనం ఎదురు నేను నిలబడినప్పుడు తీర్పులోకి రాకుండా నన్ను కాపాడండి. మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట నన్ను క్షమించండి ప్రభువా అని ఎవరైనా ప్రార్థన చేస్తే మీ కుడి హస్తం తలగన పైకెత్తించి మీకోసం ప్రార్థన చేస్తాను. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించి మీ జీవితాలు మార్చును గాక. సహోదరులారా, యేసు ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. వెనుకున్న సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించను గాక. సహోదరులారా, ప్రభు మిమ్మల్ని క్షమించి ఆ ధవళ సింహాసనం తీర్పులోకి మీరు రాకుండా గాక. సహోదరి యేసు ప్రభు నిన్ను కూడా క్షమించను గాక. దాచిపెట్టుకోవద్దు, అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు.
అది ఒప్పుకుంటే క్షమాపణ ఉంది. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో ధవళ సింహాసనం ఎదురు నేను నిలబడి లెక్కప్ప చెప్పలేను, నా లెక్క ఇక్కడే తుడిచిపెట్టబడాలి అని అంటే సరి చేసుకుని చేయొద్దు. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. 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 ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? దాచిపెడితే నష్టపోతావు, ఒప్పుకుంటే కనికరం ఉంది. కొత్త సంవత్సరంకి వెళ్తామో లేదో తెలీదు, సరి చేసుకుని వెళ్ళు. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇదిగో నేనున్నానని కుడి హస్తమెత్తు. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? సిగ్గుపడొద్దు. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సిగ్గుపడొద్దు, వయసుతో సంబంధం లేదు, సరి చేసుకోవడానికి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? సమయం పోతే నష్టపోతావు. చేయెత్తి తీర్మానం చేసుకో. సరి చేసుకోవాల్సిన ఎన్నో ఉండి చేయెత్తడానికైతే సిగ్గుపడుతున్నావు. చేయెత్తి సరి చేసుకో. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా? ఇదిగో ప్రభు నా పాపాలు క్షమించాలి, ఆ ధవళ సింహాసనం ఎదుట నేను నిలబడే తీర్పులో రాకూడదు అని ఎవరైనా ఉంటే చేయెత్తని మీ కుడి హస్తం తలగన పైగా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ధైర్యంగా చేయెత్తని మీకోసం ప్రార్థన చేస్తా. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? సహోదరులు కానీ యవనస్తులు కానీ ఇంకెవరైనా ఉంటే మీ కుడి హస్తం తలగానే ప్రయత్నించండి. మీకు సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? తీర్పులోకి రాకుండా కాపాడబట్టడానికి సమయం ఇది. సోదరి యేసుప్రభు నిన్ను కూడా క్షమించును గాక. ఇంకెవరైనా ఉన్నారా? ఆ తీర్పులోకి రాకూడదంటే ఇక్కడే తీర్మానం చేసుకుని సరి చేసుకోవడానికి సమయం. లెక్కప్పు చెప్పలేవు, తల వెంట్రుకల కంటే ఎక్కువగా ఉండే అది తీరిపోవడానికి ఇక్కడ సమయం ఉంది. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? అటు ఇటు చూడొద్దు, ధైర్యంగా చేయొద్దు, నీకోసం ప్రార్థన చేస్తా. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరి గడియ, ఈ సమయం పోయిన తర్వాత బ్రతుకుతాం లేదు తెలీదు, తీర్పు వస్తే నష్టపోతావు. నీ కుడి హస్తం ఎత్తు, నీకోసం ప్రార్థన చేస్తాం సమయం పోకమునిపే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? చివరిగా దాచిపెట్టొద్దమ్మా, దాచిపెట్టొద్దన్నా, నష్టపోతావు. ప్రేమతో విన్నపం ఇస్తున్నాం. బెరాకులో ఉండే విశ్వాసులకి ఇక్కడ ఉన్న స్థానిక సేవకుని తరపున మీకు విజ్ఞాపన చేస్తున్నాం. నష్టపోవద్దు. నష్టపోతే సేవకుడు దుఃఖపడతాడు. నీ ఆత్మను కోల్పోతే నష్టపోయేది మీ సేవకుడే. ఆ సేవకునికి దుఃఖం కలిగించకూడదంటే తీర్పు ఒప్పుకో. నష్టం వస్తుందని ఒప్పుకో. తీర్పులోకి అతను ఒప్పుకొని సరి చేసుకో. సేవకునికి దుఃఖాన్ని ఉంచొద్దు. ఇంకెవరైనా ఉన్నారా? అయ్యా నన్ను బట్టి నా సేవకుడు దుఃఖపడకూడదు, నా స్థానిక సేవకుడు నన్ను బట్టి దుఃఖపడకూడదు, నా జీవితాన్ని బట్టి నేను నరకానికి వెళ్తే నా సేవకుడు దుఃఖపడకూడదు, సంతోషంగా ఉండాలి నన్ను బట్టి. ఇదిగో నరకానికి వెళ్ళే జీవితం ఉంది, నా సేవకుని దుఃఖపరిచే జీవితం ఉంది, నన్ను సరి చేయాలంటే మీ కుడి హస్తం తలగానే పైకెత్తించండి. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? చివరగా ఇంకెవరైనా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన అన్నారండి. ప్రార్థన చేయండి. మా ప్రేమ కలిగిన తండ్రి, ఆయన కృప చూపినందుకే గొప్ప దేవుడు ప్రభువా, ఈ సంవత్సరం యొక్క ముగింపులో మమ్మల్ని సంపూర్ణంగా మీరు తలంచిన మీ ఉద్దేశమును బట్టి వందనాలు ప్రభువా. నిజమే దేవా, పిల్లలు తినే రొట్టె ముక్కలు తీసి కుక్కల వంటి మాకు వేయి తగదు స్వామి. మా స్థితిని ఒప్పుకొనుచు ఉన్నాం స్వామి. మేము కప్పుకొనలేము, మేము దాగి ఉండలేము దేవా. మా నడక పడకలు, మా ఆలోచనలు, మా హృదయ అంతరంగములు, మా హృదయ ధ్యానములు సమస్తం మీరు ఎరిగిన దేవుడు అయినందుకు వందనాలు. నోటికి మాట రాకమునపే మీరు తలంపు మాలో పుట్టుకమునపే ఎరిగిన దేవుడు అయినందుకు స్తోత్రాలు దేవా. మా జీవితాన్ని నీ వాక్యం అనే అద్దములో వెలుగులో బట్టబయలు చేసినందుకు వందనాలు. నిజమని ఒప్పుకొనుచున్నాము. ఎక్కడికి వెళ్ళగలము స్వామి? అయ్యా, తీర్పుకు లోనై ఉన్నాము దేవా. మీరు సెలవిస్తూ వచ్చారు, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు మరి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి
దాటి ఉన్నాడు, దాటిస్తానని సెలవిచ్చిన దేవా సహాయం చేయవా. ఒప్పుకొనుచున్నాము స్వామి, తీర్పుకు లోనై ఉన్నాము దేవా. మేము ఓడిపోయాము లోకములో, పాపములో, ఆత్మీయ జీవితంలో దేవా. యేసుక్రీస్తు వారితో సంపూర్ణంగా చనిపోయిన అనుభవంలోనూ లేము, యేసుక్రీస్తు వారితో సంపూర్ణంగా జీవిస్తున్న అనుభవంలో కూడా లేమని ఒప్పుకొనుచున్నాం దేవా. మన్నింపు వేడుచున్నాం, బ్రతికించండి దేవా, బాగు చేయండి. జయించాలని ఆశ ఉంది, ఓడిపోతున్నాం. మీరు జయించారు, లోకమును, పాపమును, శరీరమును, సాతానును, మరణమును జయించిన దేవుడు దేవా. జయించాలని ఆశ ఉందయ్యా. జయ జీవితం, పరిశుద్ధమైన జీవితం జీవించాలని ఆశ ఉంది ప్రభువా. మట్టి వారము, శరీరము, మమ్మల్ని నిర్మించిన రీతి ఎరిగిన దేవుడవు అయ్యా. జాలి చేసుకున్నవా స్వామి దేవా. మీరు జయించి ఉన్న ప్రకారం మమ్మలను కూడా జయింప చేస్తురండి. మా అంతటికి మేము జయించలేము, మీ విజయాన్ని ఆశిస్తున్నాం, మీ విజయాన్ని కోరుకొనుచున్నాం దేవా. క్షమించండి. యేసుక్రీస్తు వారి యందు క్షమాపణ వేడుకొనుచున్నాం. ఇప్పుడు కృపా సింహాసనం మీద ఉన్నారు, ఒక దినం ధవళ సింహాసనం మీదకి రానై ఉన్నారు. మేము ఆ తీర్పులో నిలవబడకుండానట్లు మాడల కృప చూపించమని, క్షమించారని నమ్మి స్తుతిస్తూ, మీ రక్తంలో నిలువెల్ల కడిగి శుద్ధి చేశారని నమ్మి స్తుతిస్తున్నాం. నూతనమైన విధానంలో, నూతన సంవత్సరంలో ప్రవేశింపచేయమని, ఎప్పుడైతే నీ బలలో పాలు పొందే యోగ్యతను, కృపను మాకు అనుగ్రహించమని యేసు ప్రభు నామములోనే అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్.